చెప్పాలి కదండి. ఒక నన్ను చెప్పండి బుద్ధి గురించి నన్ను మరి ఆ దారుణం వస్తుందో రాను మీరు చెప్పండి అమ్మ ఎవరైనా పర్వాలేదు. అంటే ఒక్కొక్కరికి గుర్తుంటాయి కదండి, అది ఎక్స్పీరియన్స్. ఒకసారి మనకి కర్మక్షేత్రంలో మీటింగ్ జరుగుతుందండి. ఆ రోజు మామూలుగా అసలు ఆ రోజు బయట వాతావరణం కూడా మనకి ఇక్కడ బయట వాతావరణం కూడా మబ్బుగా ఉంది, చిరుకులు అవి ఉంటున్నాయి. మామూలుగా నాన్నగారు మీటింగ్లో సబ్జెక్ట్ మామూలుగానే చెప్తున్నారండి. చెప్తా ఉంటే వస్తుంది ఇట్లా మీటింగ్ చెప్తే అలా బయటకు చూస్తారు, బయట నుంచి మబ్బు వేయటం అయ్యి కనిపిస్తాయి కదండి. అంతకుముందు బుద్ధుడికి సంబంధించిన సబ్జెక్ట్ ఏదో వస్తానండి, అదండి చూసారా క్యాసెట్లో కూడా రావచ్చండి. ఇక్కడ మనిషి ఒక అతను ఇది అదే ఏ పురుగులు జంతువులు ఇవి అమ్ముకుంటారు కదండి, అతను అలాగే అమ్ముకునే అతను సరిగ్గా అలా ఇలా బుద్ధుడు ఇలాగ మనలాగా హాల్లో మీటింగ్ ఇలాగ అలా చెప్పేవారు కాదు కదండి. బుద్ధుడు ఏదో ఒక చెట్టు కింద కూర్చొని ఎక్కడో శాతం అలా చెప్పుకునేవారు కదా ప్లేస్లో. సరిగ్గా అక్కడికి వచ్చేసరికి వర్షం వచ్చిందంటండి. బుద్ధుడు శిష్యుడు కూర్చొని చెప్పుకునే ప్లేస్ దగ్గరికి వచ్చేసరికి ఈ పురుగులు అమ్ముకునే అబ్బాయికి అక్కడికి వచ్చారండి, వస్తున్నారు. వర్షం వచ్చిందంటండి. వర్షం వచ్చేసరికి అక్కడ సైకిల్ ఆపుకొని ఆ పురుగులు ఏయో అమ్ముకుని పడుకొని లోపలికి వచ్చారండి. లోపలికి వచ్చి అలా బుద్ధుడు ఏదో మాట్లాడుతున్నారంటండి. శిష్యులందరూ కూర్చొని భక్తులందరూ వింటున్నారంటండి. వింటా ఉంటే బుద్ధుడు వెనకాల నుంచి చూశాడంటండి. వెనకాల నుంచి చూసి మాట్లాడినట్టుండి వెనకాల నుంచి పురుగులు అమ్మే అతన్ని అంత దూరం నుంచి చూశారంటండి. చూసి అప్పుడు దగ్గరున్న శిష్యులతోటి కౌరు పంపించారండి. అది అతను పురుగులు అమ్ముకుంటున్నాను, రోజు పురుగులు అమ్ముకుంటున్నాను కదా, ఇవాళేమో పురుగులు అమ్ముడవ్వలేదు, వర్షం వచ్చింది, వర్షం వచ్చిన వల్ల నేను సరుకు అమ్ముడు అవ్వలేదు అని పాపం బాధపడుతున్నాడు. ఈ వర్షం ఎప్పుడు వెళ్తుందా, ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ పురుగులు అమ్ముకుందామని. అది మబ్బు కమ్మేసిందంటే వర్షం వచ్చి వెళ్ళలేదంటే. మరి ఆ రోజు పురుగులు అమ్ముకుంటాను, సరుకు ఖర్చు అవ్వదు కదా, అయ్యో ఈ సరుకు అంతా పాడైపోతుంది అని చెప్పి అతను పాపం ఆ రకంగా ఆలోచించుకుంటున్నారండి. ఆ రకంగా ఆలోచించుకుంటా ఉంటే అతను బుద్ధుడు చూశాడంటండి. చూసి అతను కౌరు పంపించాడండి. అతను బయట వర్షంగా ఉంది, వర్తకుడు ఈరోజు సరుకు అమ్ముడవలేదని చెప్పి అక్కడి నుంచి బాధపడుతున్నాడు. అక్కడి నుంచి నేను బాధపడుతున్నాడు, అందు గురించి మీరు అతని దగ్గరికి పిలవండి, పిలిచండి. నువ్వు ఇప్పుడు ఈరోజు వర్షం వచ్చింది, ఇక్కడ నీ సరుకు అమ్మలేదని బాధపడుతున్నావు, మరి అందు గురించి ఏంటంటే నీకు ఆయుష్ వారం రోజులే ఉంది, ఆ వారం రోజుల్లో నీకు మరణిస్తాడు మరి అని కౌరు చెప్పమన్నారంటే. చెప్పమనేసరికి అక్కడ శిష్యుడు చెప్పారంటే. చెప్పేసరికి అతను నిర్గాంతిపోయాడంటండి. ఇదేంటి వారం రోజులు, నాకు ఇంకా ఆయుష్ వారం రోజులే ఉందా, అంటే ఒక్క గంట తనకి తన సరుకు అమ్మడవులేనందుకే తన కాలం బాధపడుతున్నారు కదా, అదైన డబ్బులు రావని, మరి వారం రోజులే ఆయుష్ ఉందని చెప్పి ఆ బుద్ధుడు చెప్పాడంటండి. చెప్పేసరికి ఏంటండి ఆ బుద్ధుడు దర్శనం చేసుకుని అలా చూశారు కదండి. అంతకుముందు చాలా జాగ్రత్తగా అంటే విష్ణారిగా అలా బాగా వర్తకం చేసుకుంటున్నారు కదండి బాబా. అలా బుద్ధుడిని చూడటం వల్ల అండి అక్కడ కూర్చున్న వాళ్ళందరికీనండి అంత దగ్గర సరుకు పంచిపెట్టేశారండి. డబ్బులు కొట్టండి అమ్ముడవదో నష్టమవుతుంది అనుకున్న వాళ్ళు పంచిపెట్టేశారంటండి. అప్పుడు పంచిపెట్టేసి బుద్ధుడికి నమస్కారం పెట్టాడండి. నమస్కారం పెట్టి ఏంటండి నాకు ఆయుష్ వారం రోజులే ఉందా అని అడిగాడు. అవును నీకు ఆయుష్ వారం రోజులే ఉంది, కనీసం ఈ వారం రోజులైనా నువ్వు కాలం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకో అని చెప్పారండి. అతను అదే ఆ జ్ఞాని యొక్క విశేషం, ఆ చూపు, ఆ దర్శనం వల్ల ఏంటంటే ఇక్కడ పురుగులు ఉన్న పురుగులు ఇంకా అమ్ముడు పంచిపెట్టేశాడంటే ఇంటికి వెళ్ళిపోయాడంటే. ఇంటికి వెళ్ళి ఆ రోజు దర్శనం చేసుకోవాలని ఇంటికి వెళ్ళిపోయాడండి. ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గరండి 2 రోజుల్లో 3 రోజుల్లో ఒక 2 రోజుల్లో తనకున్న సర్వభాషకులు పనులన్నీ నిర్వర్తించేసుకునండి అవన్నీ క్లీన్ చేసేసుకుని మొత్తం మీదండి ఇంకా నాకు ఆయుష్ 4 రోజులు ఉంది కదా, ఈ 4 రోజుల ఆయుష్ని నేను కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి అవన్నీ ఇంటికాడ పొలాలు అవి ఏంటో మొత్తం ఏమున్నాయో అవన్నీ చక్కగా వేసుకునండి బుద్ధుడి సమక్షంలోకి వచ్చేసండి. 4 రోజుల్లో ప్రిపేర్ అయ్యి
వాడు నిర్మాణ స్థితి పొందే స్థాయికి వచ్చాడండి. పొందాడో లేదా ఆ మాట కరెక్ట్గా గుర్తులేదండి మనకండి. అంటే నిర్మాణ స్థితి అంటే అది మరి సామాన్యమైన విషయం కాదు కదండి. అంటే బుద్ధుడిని చూడటం వల్లనే 150 మందికి జ్ఞానం వచ్చిందని చెప్పేవారు కదండి. నిజంగా వారం రోజులనమాట. అలా వారం రోజుల్లో ప్రిపేర్ అవ్వటువంటి పరీక్షిత్ మహారాజు భాగవతంలో వస్తుంది కదండి. వారం రోజుల్లో మరి మరణాన్ని ప్రిపేర్ అయ్యి మహర్షి చేత చెప్పించుకున్నారు కదండి. అలాగే ఎందుకంటే అసలు మనం ప్రిపేర్ అయ్యి దృష్టి ఉంటే అండి, అంటే మనం అటాచ్మెంట్లోంచి, మన మమకారాల్లోంచి, మన గొడవల్లోంచి వాళ్ళ చూపు, వాళ్ళ దర్శనం, వాళ్ళ అనుగ్రహం మన బయటికి తీసుకురావాలనుకుంటే గురువుకి అసాధ్యం అంటూ ఉండదు. అది జన్మాంతర అనుబంధాలు బట్టి పూర్వజన్మలో మరి వాళ్ళకి అక్కడికి తరించి యోగం వస్తుందో మరి ఏంటో అవన్నీ ఉంటాయి కదండి. ఇక్కడ ఎంత బాగా చెప్పారు అండి రామక్షేత్రంలో. అంటే దర్శనం వలన అక్కడికక్కడ మార్పు వచ్చేసిందండి. ఉన్నవన్నీ పంచిపెట్టేశారు. పురుగులు అమ్ముడు అవ్వని బాధపడ్డ వ్యక్తి మొత్తం అన్నీ ఆ రోజుని ఇంకా పంచిపెట్టేశాడంటే పంచిపెట్టేసింది. అలాగేంటంటే మహాత్ములకు అసాధ్యం అంటూ ఉండదండి. బుద్ధుడు ఒకసారి అక్కడ నాన్నగారు ఆగర్ వెళ్ళారండి. ఆగర్లో ఉన్నారు 3 రోజులు. ఆగర్ సీతమ్మ గారు ఆ ఇంటి దగ్గర ఉండేవారండి. ఆ రోజు సీతమ్మ గారు ఆ ఇంటి దగ్గర ఉండగా విపరీతమైన ఆ రాత్రి అసలు గాలి వర్షం వచ్చిందండి. అప్పుడు మొత్తానికి అసలు విపరీతంగా వచ్చింది. చెట్లు పడిపోయి సీతమ్మ గారి ఇల్లు కూడా మిగతా ఆ బంధువుల ఇళ్ళన్నీ పెద్ద పెద్ద ఇల్లు, ఇదేమో కింద వాళ్ళు ఇటుకలైనా బాగా చెట్లు అయ్యి ఉండిపోయి పైన కళ్ళ కదిలిపోతూ ఉంటే అలా కదిలి నాన్నగారు బాగా భయంకరంగా వచ్చేలా ఉంది, ఇంట్లో నుంచి ఇల్లు మారుదామన్నారంట. ఇల్లు మారుదామంటే ఆ వద్దన్నారండి నాన్నగారు. ఏం పర్వాలేదండి సీతమ్మ గారు, ఇల్లు మారి మనం బంధువులు ఇంటి మమ్మల్ని తీసుకెళ్ళొద్దు, ఇక్కడే కూర్చుందాం, వెళ్ళొద్దు అన్నారండి. అదొక అదండి. అలాగేమో వెళ్ళలేదండి మొత్తం మీద రాత్రి. తర్వాత మర్నాడు కూడా చెట్లు అయ్యి పడిపోయి దారిలో అయ్యి లేకపోయినా మొత్తం మీద ఏదో రకంగా వెళ్తాం కదండి. ఎక్కడ ఉన్నాను ఎక్కడ దారిలో ఇప్పుడు ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏదో రకంగా రూట్లు దారులు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళం నాన్నగారు. ఇప్పుడు ఆ హృదయంలో ఉన్న నాన్నగారి దగ్గరికి వెళ్ళడానికి ఊరు తెలియాలంటే, దారి తెలియాలంటే, అక్కడికి వెళ్ళాలంటే ఉందండి. బయట తెలియదామండి మరి. ఇప్పుడు అలాగే నేను హృదయంలో ఉన్నానని కదండి నాన్నగారు చెప్పేది. మరి అండి హృదయంలో ఉన్న ఆయన ఒడిలోకి తీసుకోవాలని కదండి అండి. అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే ఆ రోజు బుద్ధుడి గురించి చెప్పారండి అదండి. అంటే ఇలాగే పల్లెటూరు చిన్న ఆటలు కూడా ఇది చెప్పడం పల్లెటూరు. అది బుద్ధుడు ఒక అలా శిష్యులతో నలుగురితోటి అలా 10 సంవత్సరాలు చేస్తామని ఒకరోజు ఒక పల్లెటూరు వెళ్ళేదండి. పల్లెటూరు వెళ్తే పల్లెటూరు కొద్దిగా మొదలు సాయంకాలం వరకు తిరిగారంటే గడుపు తీసుకునేసుకుని. అంటే ఎందుకంటే మాకు వసతి, ఈ గ్రామంలో వసతి ఏర్పాటు ఎవరైనా ఇస్తారా అని ఆశ్రయం అడగటానికి తిరిగారంటే. ఎవరి ఇంటికి వెళ్ళినా సరే అసలు మా ఇంటి దగ్గర ఏదో ఒకళ్ళైతే పర్వాలేదు కానీ మీరు 5 ఉన్నారు, ఆశ్రయం లేదు అంటున్నారంటే. ఆశ్రయం లేదంటే అంటే ఆ గ్రామం అంతా తిరిగారంటే. ఇంకా సాయంకాలం 5, 6 అయిపోయిందంటే. 5, 6 అయిపోతే అప్పుడు శిష్యులు అన్నారంటండి, అంటే ఇదంతా మమ్మల్ని పరీక్ష చేయడానికి నువ్వు చేస్తున్నావు, కనీసం నువ్వెవరో తెలియని, ఏ ఇంటికి వెళ్ళినా నువ్వెవరో వాళ్ళకి తెలియనివ్వటం లేదు. నీ వైభవం, నీ తేజస్సు, నీ విలువ, నీ జ్ఞానం ఎవరికి తెలియనివ్వకుండా చేస్తున్నావు. అందుకు ఆశ్రయం ఇవ్వటలేదు. ఈ పని నువ్వు ఎందుకు చేస్తున్నావంటే మేము ఎంతవరకు తట్టుకోలేమో పొద్దున్న నుంచి గ్రామం అంతా తిరిగాము, మాకు భోజనం గుడ్లేదు, కాళ్ళు అవుతున్నాయి, తిరిగాము, ఎవరో ఆశ్రమం ఇవ్వలేదు. అందుకు నీ విలువ తెలియజేస్తే అసలు ఆశ్రమం ఇవ్వాల వాళ్ళు ఉంటారా అని చెప్పి పాపం శిష్యులు నలుగురు అన్నారంటండి. అనేసరికి ఆవిడ బుద్ధికి పాపం అదే అసలు దయామయుడు కదండి. ఇంకా వీళ్ళు తిరగలేకపోతున్నారు, ఆకలేస్తుంది అని చెప్పి తర్వాత ఆ మాట అన్నాక ఇంకొకరి ఇంటికి వెళ్ళారంటే. వెళ్ళి అడిగితే అప్పుడు ఏమన్నారంటేనండి, ఇలాగా ఇలా సందర్భానికి మేము ఇలా మాకు ఆశ్రయం అంటే వెంటనే అలా ఆశ్రయం ఇచ్చారు. ఆశ్రయం ఇచ్చి వంట చేసి 5గురికి భోజనం పెట్టి నివాసానికి ఇచ్చి భోజన వసతులు అవి ఏర్పాటు చేశారంటే. అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే శిష్యులు చెప్పిన మాట కరెక్ట్ 100% అంటే శిష్యులు చెప్పిన మాట ఎందుకు కరెక్ట్ అంటే వాళ్ళు ఎంతవరకు తట్టుకోగలరు మామూలుగా అండి. లేకపోతే ఆయనకి ఆశ్రయం ఇవ్వకండి ఎవరు ఉంటారండి.
శిష్యులకి వృత్తికి ఆశ్రయం కదా. అసలు నీ ముఖం చూడటం వల్ల, నీ తేజస్సు చూడటం వల్ల అందరూ నిర్మాణ స్థితికి పొందాలంటే ఆశ్రయం కూడా లేదంటున్నారు, ఎలా ఇస్తారు అని అప్పుడు అన్నారు. ఇప్పుడు ఇప్పుడు మనం బుద్ధుడు మహాజ్ఞాని అంటే శిష్యులను కూడా పరీక్ష చేసుకోవాలి కదా మరి అక్కడ, అది చూశారు. బుద్ధుడు జ్ఞాని మరి కూడా తిరిగిన శిష్యుడు జ్ఞానులు కాదు కదా. శిష్యులు నలుగురు నిర్వాణ స్థితి పొందలేదు కదండి, పొందలేదు వల్లనే కదా అనుమానించి సాధనాలు ఇచ్చేసారు కదండి పాపం శిష్యులు నలుగురిని. అదేనండి, అందు గురించి ఏమన్నాడంటేనండి, అది బుద్ధుడి గురించి మాటలు చెప్పారు కానండి. ఒక యుద్ధాలు జరుగుతాయి కదండి. ఆ యుద్ధంలోకి ఒక సైనికుడు వెళ్ళి యుద్ధంలోంచి వచ్చాడంటే ఇంటికి, ఇలాంటి పల్లెటూరే చూసుకోవడానికి వచ్చాడంటే. చూసుకోవడానికి వచ్చి అప్పుడు అన్నాడు ఏంటంటే, అయ్యో వీడు యుద్ధంలోకి వెళ్ళాడు కదా, వచ్చాడు కదా అని చెప్పి మిగతా గ్రామస్తులు అందరూ కూడా చూడటానికి వచ్చారంటే. చూడటానికి వస్తే మరి అది నువ్వు యుద్ధంలోకి వెళ్ళిపోయావు కదా, సంవత్సరం 6 నెలలు అయింది కదా నేను చూడటానికి వచ్చాను. నేను యుద్ధంలోకి వెళ్ళటం మాట అయితే వెళ్ళాను, అక్కడ నేను యుద్ధం చేస్తున్నాను, పోరాడుతున్నాను, నా పని ఏదో నేను చేస్తున్నాను, కష్టపడుతున్నాను, కానీ నేను విజయాన్ని ఇంకా సాధించలేదు, నేను విజయాన్ని సాధించలేదు, అందుకు విజయాన్ని సాధించలేదు, యుద్ధ దశలో ఉన్నాను. నేను ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు అయ్యి చూసి వెళ్దామని వచ్చాను. ఇప్పుడు మీరు నాకు పంచదార అడిగారనుకోండి, గోధుమలు అడిగారనుకోండి, బియ్యం అడిగారనుకోండి, ఇలాంటివన్నీ అడిగారనుకోండి, నా దగ్గర ఏమీ లేదు మీకు ఇవ్వటానికి. అందుకు నా దగ్గర ఏముందంటే చెమటం ఉంది, మీరు అందరూ నన్ను చూడటానికి వచ్చారు, నా దగ్గర ఉన్న చెమటని ఇవ్వాలి మీకు, నీకు పంచదార గోధుమలు ఇవ్వలేని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. అంటే అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే, నేను అక్కడ బుద్ధుడి గురించి చెప్పాను, ఇక్కడ వీడి గురించి చెప్పాను, ఈ రెండు ఒకే టైంలో ఎందుకు చెప్పారు అని అడిగారు. బుద్ధుడు గ్రామం అంతా తిరిగారు కదండి. ఆ గ్రామం అంతా తిరిగినప్పుడు మరి ఇల్లు ఎవరు భోజనం వసతి ఇవ్వటాలేదండి. అంటే నీ గొప్పతనం తెలియజేస్తే మాకైనా ఆశ్రయిస్తారు అన్నారు కదండి. అంత గురించి మనం ఏంటంటే మన హృదయంలో ఉన్న భగవంతుడిని మన స్వరూపంగా అనుభవంలోకి తెచ్చుకోవడానికి మన భగవంతుడి రూపమో, నామమో, మాటలో, సాధనో, ఎవరి పద్ధతిలో ఏం చేసుకుంటున్నారు అది నేను ఇంత విజయాన్ని సాధించలేదు, నాకు వ్యక్తి భావన, దేహ భావన నశించలేదు, హృదయంలో ఉన్న వస్తువు నాకు స్వరూపంగా అనుభవంలోకి రాలేదు, నేను నీకు ఏ రకమైన కానీ కూడా దయ కానీ, ప్రేమ కానీ, అనుగ్రహాలు కానీ, ఆశీర్వదించడం కానీ ఇటువంటి పనులు నేనేమీ చేయలేను. నా దగ్గర ఏముందంటే చెమటం ఉంది, సాధనా దశలో ఉన్నాను నేను, నాకు మరి మనసు, అజ్ఞానం, అహంకారం ఉంది, అందుకు దాన్ని తొలగించుకోవడానికి నేను నా ప్రయత్నం నా పాటు ఎంత ఎప్పుడై నేను పడుతున్నాను, అంతేగాని అలాగ నేను అని చెప్పి ఆ సైనికుడు ఎలా అయితే చెప్పాడో మనం ఆ స్థాయిలో మసులుకోవాలని చెప్పారు. ఫస్ట్ బుద్ధుడి గురించి చెప్పారండి అదండి. అంటే ఎందుకంటే అది సాధన అంటే ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు, గ్రామం అంతా తిరిగితే నివాసానికి లేదండి. ఇప్పుడు అలాగే నాన్నగారి మాటలు బుద్ధుడు చెప్పినా, నాన్నగారు చెప్పినా, భగవాన్ చెప్పినానండి. వాళ్ళ మాటలు మనం అందరం శ్రవణం చేసుకున్నాం, మననం చేసుకున్నాం, దర్శనం చేసుకున్నామండి. అంటే ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నాన్నగారిలాగా మనం అనుగ్రహించలేము, ప్రేమించలేము, జాలి చూపించి ఏమీ చేయలేము. అంటే నా వైపు నుంచి సప్లై మీకు ఏమీ రాదు అదండి. నేను విజయాన్ని ఇంకా సాధించలేదు. విజయాన్ని సాధించాననుకోండి, విజయాన్ని సాధిస్తే ఏదో ఒక పదవో అధికారం ఏదో ఒకటి వస్తుంది కదా, అప్పుడు మీకు పంచదార గోధుమలు అలాంటివి ఏమీ వెళ్ళలేను, నెగ్గలేదు కదా, మేము అక్కడ విజయాన్ని సాధించలేదు కదా, అవతల వాళ్ళు మేము పోరాడుకుంటున్నాము. అలాగే అహంకారానికి మనకే ఏదో జరుగుతుంది, పోరాడడం, ట్రక్లో ఇంకోటో ఏదో జరుగుతుంది. అందుకే ఏదైనా ఉంటే ఏదైనా సాధనా దశలో ఉన్నాను, అంతేకాని నాకు వస్తువు అనుభవం లేదు. మీరు ఎక్కడికి మీరు నన్ను చూడటం వల్ల నా దగ్గర ఏముందంటే చెప్పడం ఉందన్నారు. ఎప్పుడు ఆ బ్యాలెన్స్లో ఉండాలని చెప్పారు. అంటే ఎందుకంటే బుద్ధుడేనండి, ఆ బుద్ధిలో ఉంటున్నాడు అనుకోనండి, మనం ఎవరికి ఏమి చేయలేము. అంటే ఇద్దరికి మీకు చేసేది నాన్నగారే, నాకు చేసేది నాన్నగారే, మామూలు గారిని. అంటే ఎందుకంటే ఇప్పుడు మనం దాన్ని అసలు ఏం చేయాలో చూసుకోవాలి కదండి మనం. అండి అది అట్లా ఇప్పుడు అంటే సబ్జెక్ట్ కూడానండి. నేను మొన్న గురువు కూడా
స్థాయిని బట్టి, బ్యాలెన్స్ని బట్టి మనం శుద్ధ అద్వైతం గురించి నాన్నగారు మాట్లాడినప్పటికీ కూడా ఆ మాటను మనకి ఎంజాయ్ చేసుకోలేదనుకోండి, ఆ మాటకు సంబంధించిన ఎంజాయ్మెంట్ లేదనుకోండి, ఆ మాటకు సంబంధించిన ప్రాక్టీస్ నా దగ్గర లేదనుకోండి, మాట చెప్పేటప్పుడు నేను తడబడదు. మొన్న అదే శంకరాచార్య వారి గురించి చెప్పినప్పుడు అండి, ముందు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, తర్వాత ఉన్నాను అది అసలు అందదని చెప్పారు కదండి. అందకపోయినా ఏంటో ఆ రోజున అలా మామూలుగా అనిపించింది. దానికి సంబంధించిన ఎంజాయ్మెంట్ లేనప్పుడు వినేవాళ్ళకి తెలియకపోయినా గురువు ఊరుకోవడానికి పెట్టేస్తారు అదండి. అంటే ఎందుకంటే మాటకు సంబంధించిన అనుభవమైనా ఉండాలి. ఆ మాటను తను ఎంజాయ్ చేసుకోవాలి కదండి. ఉదాహరణండి, ఆ మాటను ఎంజాయ్ చేసుకోవాలి, దాన్నేమో ఎంతో కొంత కొంచెం అంటే ప్రాక్టికల్స్ వేరు కదండి, కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలండి, అది ఆచరించుకోవడం అంటే మాటకు సంబంధించిందైనా అనుభవిస్తూ ఉండాలి కదండి. అందు గురించి ఏంటంటే అండి, ఇప్పుడు బుద్ధుడికి యాశివకాలం, శీతాకాలం, వర్షాకాలం 3 కాలాల్లోని 3 భవనాలు పెట్టి ఇచ్చాడు తండ్రి అండి ఉండటానికని. ఈ 3 భవనాలలోని నివాసం చేయడం మానేసండి రోజు వెళ్ళి చెట్ల కింద కూర్చునేవాడండి. చిన్నప్పుడు కూర్చోవడానికి అసలు అప్పుడు తండ్రి అన్నాడంటండి, ఏంటి యాశివకాలం ఉండటానికి, శీతాకాలం, వర్షాకాలం 3 కాలాల్లో నివాసం చేయడానికి 3 భవనాలు మీకు ఏర్పాటు చేశాను కదా, ఈ 3 భవనాల్లోని ఏర్పాటు చేసిన భవనాల్లో ఉండటం మానేసి నువ్వు వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చుంటావు. ఆ చెట్టు కింద ఎందుకు చూసిందంటే, ఈ 3 భవనాల్లోని అనుభవించలేని ఆనందాన్ని నేను ఆ చెట్టు కింద కూర్చోవడం వల్ల ప్రకృతి సౌందర్యాన్ని అనుభవిస్తున్నాను. తండ్రి, మీకు నేను ఆనందంగా ఉండటం కదా కావాల్సింది. ఈ భవనాల్లో మీరు కట్టిన భవనంలో నాకు ఆనందం కనిపించడం లేదు, 3 భవనాల్లో నా ఆనందం ఉంది. అంటే ఎందుకంటే అప్పుడు ఇక్కడ తపస్సుకి వెళ్ళలేదండి, జ్ఞానం అనుభవంలో రాలేదండి, జ్ఞానం రావలేదండి. అసలు పుట్టుకతోటే వాళ్ళు వేరు కదండి. మహాత్ములు వాళ్ళ మీదకి వచ్చారంటే వాళ్ళ జీవిత విధానమే వేరుగా ఉంటుందండి కదండి. అది 3 కాలాల్లోని అనుభవించలేనటువంటి భవనాల్లో అనుభవించలేని ఆనందాన్ని నేను చెట్టు కింద కూర్చొని ప్రకృతి సౌందర్యాన్ని అనుభవిస్తున్నాను అని అన్నాడండి. అది పుట్టుకతోటి వచ్చింది కదండి అండి. మనకి ఇది లేకపోతే ఇది ఉంటే ఇంకా అది లేదనిపిస్తుందండి. అది కోరుకోవాలి. ఇప్పుడు మనకి భగవంతుడు మనకి ఏదో మనకి ఇల్లు కేటాయింపు చేశాడండి. మనకి నివాసానికి తాటగిల్లో, పెళ్లిలో, ఇంకోటో ఏదో నివాసానికి ఏర్పాటు చేశాడండి. కనీసం పోనీ అసలు చూడండి, భౌతిక జ్ఞానం దాకా అక్కర్లేదు, మోక్షం దాకా అక్కర్లేదండి. ఇప్పుడు ఎంజాయ్మెంట్ దగ్గరికి వచ్చేసరికి, అనుభవించడం దగ్గరికి వచ్చేసరికి అండి 3 భవనాల్లో నేను అనుభవించలేని ఆనందాన్ని నేను చెట్టు కింద కూర్చుని ఈ ప్రకృతి సౌందర్యాన్ని అనుభవిస్తున్నానండి. అది ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించే ప్రకృతిని ఎంజాయ్ చేయట్లేదండి, భగవంతుడి సృష్టిలో ఉన్న సౌందర్యాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఈ చెట్టు నాదనుకోని నది అనుకోకుండా అసలు ప్రకృతిలోనే ఎంతో సౌందర్యం ఉంది. అంటే భగవంతుడు కూడా ప్రకృతి రూపంలో ఉన్నాడని కదండి. మనకంటే ప్రకృతి కింద కనిపిస్తాను, కానీ పుట్టుకలో కూడా వాళ్ళు ప్రకృతిలో మరి ప్రకృతిలో ఉన్న సౌందర్యాన్ని వాళ్ళు అంత ఆనందంగా అనుభవిస్తున్నప్పుడు పుట్టుకతోటి మరి అసలు కనీసం వాళ్ళు చెప్పిన మాట మనం శ్రవణం చేశాం కదా. ఇప్పుడు నాన్నగారు చెప్పినండి ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించాడండి. ఇప్పుడు మనం ఉన్నామండి అసలు ఇప్పుడు నాన్నగారు ఆ మాట చెప్పారండి మనకండి. నాన్నగారు ఆ మాట మనకు చెప్పినప్పుడు 3 కాలాల్లో ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించాడు. మరి ప్రకృతి సౌందర్యాన్ని అంత అనుభవించేటప్పుడు ఇంకా ఇక్కడ మనిషికి అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ఇంకా మనం అనుభవించడానికి మన జీవితంలో భగవంతుడు మనకి ఏ ప్రాపర్టీ, ఏ ఆస్తుపాస్తులు అయితే అయితే కేటాయింపు చేశాడో అవి ఎంత అనుభవించినా ఇంకా ఏదో అనుభవించాలనిపిస్తాను కదండి. ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించి హ్యాపీగా ఉంటున్నావా, అంటే డిపెండ్ అయ్యి హ్యాపీగా ఉంటున్నావా, ఇండిపెండెంట్గా హ్యాపీగా ఉంటున్నావా, ఇది తెలియదండి భగవంతుడికి అండి. అంటే ఎందుకంటే ఇంకా అసలు మొత్తం మీద ఈ మనస్సును, నేనను, వ్యక్తిభావన, దేహభావన మామూలుగా ఏదోటి ఉందా కదండి మనకి. ఇప్పుడు నాన్నగారి దగ్గర నుంచి మాటలు వచ్చినాయండి, డైరెక్ట్గా నాన్నగారి మాట మనం శ్రవణం చేసుకున్నామండి, మామూలు శ్రవణం చేసుకున్నామండి. ఇప్పుడు నాన్నగారి మాటనే తీసుకుందామండి. ఇప్పుడు నాన్నగారి మాటను తీసుకుని కొన్ని అసలు ఎంజాయ్మెంట్ చేసుకుందామని అనుకుందాం. చేయలేదు అనుకోవడం ఎందుకండి, చేయలేదంటే దేవతలకు చేసామని ఆ దేవతల ఆశీర్వాదం అనుకున్న వాళ్ళు ఉండాలి కదండి.
అలా భగవంతుడికి చెప్పిన మాటలు కూడా మనం తీసుకుని ఎంజాయ్మెంట్ చేసుకుంటూ దానికి సంబంధించింది ఏదైనా మనం అసలు అనుభవిస్తున్నాం అనుకోకూడదు. ఇలాగా ఈ కోణంగా అనుభవించేటప్పుడు మరి ప్రకృతికి సంబంధించిన సౌందర్యం, ప్రకృతిలో ఉన్న ఈ భోగాలకి వీటికి ఈ ఎంజాయ్మెంట్కి ఎందుకు వెళ్తాడండి? ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి చూసుకుంటేనండి, ఇప్పుడు నా ఒక పక్కన నాన్నగారి మాట ఉందండి, ఓ పక్కనే ఆకర్షణలు ఉన్నాయండి ఇంట్లో. ఇప్పుడు ఇంట్లో సౌకర్యాలు, భోగాలు, ఆకర్షణలు ఉన్నాయండి. ఓ పక్కన చూస్తే నాన్నగారి మాట ఉందండి. మరి వాటిని ఇప్పుడు మనని ఎవరు ఎక్కడికి తీసుకెళ్తారో మనం చూసుకోవాలి కదండి. ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతారు అసలు అదండి. ఇప్పుడు అసలు ఈ దేహం ముందు ఫండమెంటల్గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నాన్నగారు చెప్పేది, ఇప్పుడు నువ్వు దేహానికి సంబంధించిన గొడవ పక్కన పెట్టుకొని చెప్పి మామూలుగా రోజంతా అక్కర్లేదు, ఒక గంట పక్కన పెట్టేసి అలా అలవాటు ఉంటుంది. అంటే మనసుకు సంబంధించిన మనసుకు సంబంధించిన గొడవ కూడా పక్కన పెట్టు. ఆ మనసు నిన్ను నీ మనస్సులో ఇప్పుడు నీ మనసు నిన్ను గమ్యాన్ని చేరుతుందని నమ్మకం అసలు దానికి. ఇంకా ఆ ఆశ అనవసరం అండి. నాన్నగారు సహవాసం చేశాక అదండి. ఇప్పుడు నీ జీవితానికి గమ్యం ఏంటి? ఇప్పుడు మన దైనందిన మనం ఏ రోజు కాదు రోజు పొద్దుగా తెలుస్తున్నామండి. ఆ పొద్దుగా తెలిసినప్పుడు అండి మన జీవితంలోనండి మనకి మొదటి పని ఏంటి అసలు అదండి. మొదటి పని ఏంటి? ప్రథమ పని ఏంటి? మన జీవితానికి అనమాట. మన జీవితానికి మొదటి పని ఏదో అసలు ఉండాలి కదండి. అంత మహాత్మ్యాన్ని సాక్షాత్తు బుద్ధుడు లాంటి మహాత్ముడే దేహం ధరించి భూమి మీదకి వచ్చారు కదండి. వచ్చినప్పుడు దర్శనం అయ్యిందండి. ఇప్పుడు మనం ఏ రోజుకి ఆ రోజు నిద్రపోతాం, అది వేరే విషయం అండి. వెలుగు వచ్చిందండి జాగ్రత్త అవస్థలోని. వెలుగు వచ్చాక అసలు పని ఏంటి? అసలు నీ జీవితానికి పని ఏంటండి? నువ్వు ఎక్కడ నీ జీవితం ఏంటి? అసలు నీ జీవితానికి ప్రథమ పని ఏంటి? మొదటి పని ఏంటి? మామూలుగానండి. ఎందుకంటే నాన్నగారి రూపాన్ని చూడటం వలన, నాన్నగారు నా మాటలు నమ్మటం వలన, ఆయన మాటలు శ్రవణం మననం చేసుకోవటం వలన అసలు నీ జీవితానికి గమ్యం, నాన్నగారిని గమ్యంగా పెట్టుకున్నావా లేదా? నన్ను గమ్యంగా పెట్టుకున్నావా లేదా? ఇప్పుడు నాన్నగారు అడిగేది అది కదండి. ఇప్పుడు నా జీవితానికి నాన్నగారే గమ్యం అనుకోండి. అసలు నా జీవితానికి నాన్నగారిని గమ్యంగా నా జీవితానికి నాన్నగారిని గమ్యంగా పెట్టుకునేటట్టుగా నాన్నగారు చేసి పెట్టాలండి. ఈ మనసు చేసి పెడుతుందని దాన్ని గొడవకి అనవసరం అండి. అదండి. అది పెట్టి ఇబ్బందులు పెడతానండి, అది పెట్టి చెప్పలేదు పెడతానండి. ఎంత అసలు అనేది నాన్నగారు చెప్పింది ఏంటంటే, అసలు ఒక్కరోజు, ఎక్కువ రోజులు అక్కర్లేదు, నువ్వేం కంగారు పడద్దు. ఒక్కరోజు పొద్దున్న నువ్వు లేచిన మొదలు సాయంకాలం వరకు నీ మనస్సులో ఏముందో నీకు తెలియజేస్తే అప్పుడు ఏం చేయాలో నీకే తెలుస్తుంది. ఒకవేళ మన మనసులో నుండి కొన్ని వేలు జన్మలు ఎత్తవలసి, కొన్ని లక్షల జన్మలు ఎత్తవలసిన వాసనలు, బలహీనతలు, సంస్కారాలు, ఎందుకు పనికిరాని గొడవలన్నీ మన మనసులో ఉన్నాయి అనుకోండి. అవన్నీ ఒకసారి నీకు తెలియజేస్తాను, నువ్వు చూసుకుంటానండి. నువ్వేమి కంగారు పడను అంటే అప్పుడు అవన్నీ తెలియజేస్తానని చెప్పేవారండి. తెలియజేశారనుకోండి, ఒక రోజు పొద్దున్న మొగసులో రాత్రి పడుకునే వరకు అదండి పగల భరించలేమని స్వప్నాల్లో ఎన్నో బలహీనతలు తెలియజేస్తానని చెప్పేవారండి. ఎన్నని జాగ్రత్త అవస్థలో తెలియతారండి, స్వప్నంలోనే ఇవ్వండి. అంటే ఎందుకంటే మన బలహీనతలన్నీ మన మనసులో ఏమున్నాయో తెలియజేశారనుకోండి నాన్నగారు మొత్తం అన్నీ మనకండి. ఒకరోజు ఏమి శాంతి అండి, ఆయన మనసును కలిపారంటే అంత శాంతేనండి. ఆ మనసు మీద మలం మీద బెడ్డెత్తే ఎలా ఉంటుందో మన మనసును ఒక్కసారి కలిపి చూపించారంటే ఆ రోజు ఎంత బాగుంటామో తెలుస్తుందండి. అసలేనండి ఆయన ఆయన బెడ్ కదపలని చెప్పి బాగానే ఉంటానండి. అందుకు కలిపి చూపించానండి. అలా మన మనసుని ఎప్పుడైనా మధ్య మధ్యలోనండి మొత్తం కలిపండి. ఒక రోజంతా మన మనసులో ఏముందో చూపించి తెలియజేస్తూ ఉంటారు, చూసుకోమంటారు అనుకోనండి. అలా చూపించారనుకోండి, అది హృదయంలో ఉన్న భగవంతుని అనుభవంలో తీసుకురావడానికి పనికొచ్చే తలంపు ఒక్కటి లేదని తెలియజేస్తారు. వాడు ఒక్కటి లేదు నీ మనసులో. అందుకు ఎందుకో పనికిరాని శ్రద్ధ అంతా మనసులో ఉంది. ఆ ఎందుకో పనికిరాని శ్రద్ధ అంతా మనసులో పెట్టుకుని ఆ మనసు దేహంతో తాదాత్మ్య చెంది ఎందుకు అలా కుంగిపోతావు పొగుతుందని, ఎందుకు అలా ఉన్నావో కూడా తెలియదు.
అనుగుడు. ఎందుకంటే మీ ఉపాధి ద్వారా దేహం ద్వారా బయట ఏదో రకమైన పనులు జరుగుతాయండి, అది వేరే విషయం. మీ జీవితానికి గమ్యం ఏంటండి? ఇప్పుడు మా జీవితానికి ఒకసారి నాన్నగారే గమ్యంగా ఆయన చూపించారనుకోండి, ఆయన గమ్యంగా ఆయనే చూపించాలి, కానీ ఆయన గమ్యంగా మనసు పెట్టి పెడుతుందండి. మనసు పెట్టి పెట్టింది కదా. అందు గురించి ఏంటంటే మీ జీవితానికి నీకు గమ్యం ఏంటి? నా జీవితానికి గమ్యం ఏంటండి? ఒకవేళ నా జీవితానికి గమ్యం అసలు కొన్ని నాన్నగారు కాకపోయినా కాన్సెప్ట్ వినమంటే నాన్నగారు అనుకుందాం. మన జీవితానికి గమ్యం నాన్నగారు అనుకోండి. మన జీవితాలకి గమ్యం నాన్నగారు అయితే నీకు ఎవరో చెప్పక్కర్లేదు, బాగుపడమని అనమాట అండి. మరి ఆ జీవితానికి గమ్యం నాన్నగారు అనుకోండి, నా జీవితానికి గమ్యం నాన్నగారు అయితే అప్పుడు మరి గమ్యం నాన్నగారు అయినప్పుడు మార్గం నాన్నగారు కాకుండా ఎలా ఉంటారండి? గమ్యం వేసే జర్నీ వేసేయండి. గమ్యాన్ని భగవంతుడు ఉన్నప్పుడు రూట్లో భగవంతుడు లేకుండా ఎలా ఉంటాడు అనమాట. ఇప్పుడు హృదయంలో ఉన్న నాన్నగారి దగ్గరికి వెళ్ళడానికి రూట్ ఎవరికి తెలుసండి? అది చూసుకోవాలి కదండి మనం అసలు. ఇప్పుడు బయట రూట్లు కొంతమందికి ఏమో, ఇప్పుడు నాన్నగారు ఏంటంటే కొంతమందికి అసలు ఏమీ చదువు లేకపోయినా సరే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ విన్నోళ్ళు ప్రపంచం అంతా తిరిగేస్తారు, అమెరికాలు దేశాలు కూడా తిరుగుతారు అనమాట. జనరల్ నాలెడ్జ్ లేదనుకోండి, చదువు 100% మెరిట్ అనుకోండి, జనరల్ నాలెడ్జ్ లేదనుకోండి, అటు సంశయం కూడా రాదని చెప్పి ఉద్యోగం చేస్తాడండి. ఆ ఉద్యోగం ఆడు మన ఆడు తెలుసుకుంటాడు, వయసు అంటున్నదండి. అలాగే నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలని అంటే నాన్నగారు ఏదో మాట చెప్పారనుకోండి, మాట్లాడానికి కొంతమంది మనుషులకి జనరల్ నాలెడ్జ్ ఎలా అయితే ఉంటుందో, మా గురువు చుట్టూ తిరిగి మాటలు శ్రవణం చేసుకుని మననం చేసుకుంటా ఉంటే, ఇప్పుడు నాన్నగారు ఏదైనా మాట చెప్పారనుకోండి, ఆ మాటకు సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. అదండి. అంటే ఏమన్నారంటే ఒకసారి మాటకు సంబంధించిన నాలెడ్జ్ అంటే అంత చిన్న విషయం అనుకోకు. అంటే ఉషా మేమందరం ఒక చోట కూర్చున్నామండి. అప్పుడు ఉషా డాక్టర్ చదువుతానండి, అక్కడ పాండిచ్చేరిలోనండి, మామూలుగాండి. అంటే సబ్జెక్టుకి ఇప్పుడు నువ్వు డాక్టర్ చదువుతున్నావు కదా, మామూలుగా చదువుతున్నావు, డాక్టర్ చదివినంత మాత్రం చేత డాక్టర్ అయిపోతావా? అవ్వ కదా. ఇప్పుడు డాక్టర్ కోర్సు పూర్తవ్వాలి. డాక్టర్ కోర్సు పూర్తి అయిపోయాక తర్వాత ఏమో ప్రాక్టీస్ పెట్టుకుంటావు. ప్రాక్టీస్ పెట్టుకున్నాక ట్రీట్మెంట్ మొదలు పెడతావు. ట్రీట్మెంట్ మొదలెట్టాక పన్ను తీస్తావు కదా. ఈ పన్ను తీసేటప్పుడు అదేమో మళ్ళీ ముక్కలైపోతుంది. ఆ ముక్కలైపోయి బ్లడ్ వస్తుంది. ఆ బ్లడ్ వచ్చి ముక్కలైపోయినప్పుడు ఆ పన్నుని ఎలా తీయాలో, మళ్ళీ మొక్క దిగడుతుంది. ఆ దిగడిన మొక్కను కూడా మళ్ళీ ఇంకో పట్టకరేలు ఉపయోగించి దాన్ని ఎలా తీయాలో, ఇదంతాని ఈ సబ్జెక్టుకి సంబంధించిన నాలెడ్జ్ రావాలంటే నీకు 10 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఎంబీబీఎస్లో జాయిన్ అయిన వెంటనే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏమి వచ్చేది. అందుకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కడ దాకా అవుతుందంటే దిగడిన పన్నులో దిగడిన ముక్కను కూడా బయటికి ఏరి ఎలా తీస్తావో అది అది నీకు ఏంటంటే డాక్టర్కి సంబంధించిన సబ్జెక్ట్ నాలెడ్జ్ అలా ఉంటుంది. అలాగే మా దగ్గర నేర్చుకునే విద్య బ్రహ్మ విద్య. ఇది బ్రహ్మ విద్య, పరా విద్య, మామూలు విద్య కాదు. అందుకు ఈ మాటకి సంబంధించిన నాలెడ్జ్ తీసుకెళ్ళిపోతుంది దీని లోపల. అంటే దేవేస్తుంది. ఇప్పుడు డాక్టర్ కోర్సు జాయిన్ అవుతారండి, అప్పుడు వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ చేయగలరండి? వాళ్ళు ప్రాక్టీస్ మొదలు పెట్టుకున్నాక కూడా 2 కేసులు ఫెయిల్ అవుతాయండి, పాపం మామూలుగా కదండి. తర్వాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట అండి. అలాగే మనం లెగుతా పడతా మామూలుగా ఏదైనా ఉంటామన్నమాట అండి. అందుకని జీవితానికి ఏదో ఒకటి పెట్టుకోవాలి, గమ్యం తప్పదన్నమాట అండి. అందుకు నీ జీవితాన్ని అంటే ఎలాగే జీవితం ఉంటే బతుకుతున్నా బతకాలి కదండి. మరండి నువ్వు ఎలా జీవించాలి, ఎలా బతకాలి ఉన్న 4 రోజులండి. 4 రోజులు ముందులో నాకు ఎప్పటికీ గుర్తుంటుందండి. 4 వచ్చేసరికి సగం పెట్టేసుకున్నాను, దగ్గరికి వచ్చేసండి. మిగతా 4 రోజులు ఆయన దగ్గరికి కాలక్షేపం చేస్తున్నాడు అని జరుగుతుంది. ధన్యవాదాలండి. అది ఎంత అదృష్టం అండి. అలాంటి ఏంటండి. అలాగే ఎందుకంటే ఏంటి, ఏం పని చేస్తున్నాం అన్నది కాదండి. ఇప్పుడు నాన్నగారు మన జీవితానికి గమ్యంగా పెట్టుకున్నాం అనుకోండి, లోపల టర్నింగ్ తిప్పుతాడని కదండి. బయట ఏం చేస్తున్నాం అన్నది కాదు కదండి, ఏదో చేస్తున్నామండి బయట అండి. మన నాన్నగారు మన జీవితానికి గమ్యం అనుకోండి. మన జీవితానికి నాన్నగారే కనుక గమ్యమై పెట్టుకుంటే, మరి నాన్నగారి గమ్యం కదా, జీవితాన్ని నాన్నగారి గమ్యంగా పెట్టుకున్నాము. మన జీవితాన్ని నాన్నగారి గమ్యంగా పెట్టుకున్నప్పుడు మనం ఎంత కరెక్ట్గా ఉండాలి, ఎంత బ్యాలెన్స్గా ఉండాలి, ఎంత సుఖంగా ఉండాలి, ఎంత శాంతిగా ఉండాలి, ఎంత హ్యాపీగా ఉండాలి. మనం అశాంతిగానే, ఆందోళన కానీ, టెన్షన్ కానీ ఉంటామండి మామూలుగానే. అందు గురించి మనకి ఏదైనా తలంపు వచ్చిందనుకోండి, అంటే ఈ తలంపు నన్ను గమ్యానికి తీసుకెళ్ళగలదా,
ఏదైనా ఆలోచిస్తున్నాం అనుకోండి, ఈ ఆలోచన గమ్యాన్ని తీసుకెళ్ళగలదా? ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నాం అనుకోండి, ఈ మాట గమ్యాన్ని తీసుకెళ్ళగలదా? లేదంటే మన బాడీ ద్వారా రియాక్షన్లో ఏదైనా పని జరుగుతుంది అనుకోండి, మన ఉపాధి ద్వారా దేహం ద్వారా పని జరుగుతుంది కదా, ఈ పని ఇవన్నీ మనం చేయటం వల్ల మన దేహం ద్వారా ఇవన్నీ జరుగుతాయి కదా, ఇవన్నీ మన గమ్యాన్ని చేర్చగలవా లేదా ఆ రకంగా చూసుకుని పావుకి మనం తీసుకెళ్ళిపోయింది. అప్పుడు చిత్తాన్ని శుద్ధి చేసుకుంటూ నువ్వు గమ్యాన్ని చేరాలి. నువ్వు ఈ తలంపు గమ్యాన్ని తీసుకెళ్ళడానికి ఉపయోగపడదనిపించింది అనుకోండి, మరి గమ్యానికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడిన తలంపుని ఏం చేసుకుంటామని ఇంకా మనసులో ఉంచుకుని ఏదో తలంపు వస్తామంటుందండి. ఆ తలంపు వచ్చినప్పుడు చూసుకోవాలి కదా, నువ్వు బయట ఉపాధి ద్వారా దేహం ద్వారా పని జరుగుతుంది. ఈ తలంపు మన గమ్యాన్ని తీసుకెళ్ళగలదా? అసలు గమ్యాన్ని తీసుకెళ్ళలేదు. ఈ తలంపు గమ్యాన్ని తీసుకెళ్ళలేదు. వచ్చిందంటే బయట ఎందుకు వచ్చిందంటే వచ్చిందని దాన్ని పట్టేసుకుంటావా? వచ్చిందని దాంతో తాదాత్మ్యం తిరిగి దాంతో కలిసి బయటకు వచ్చేస్తావా? నీకు ఉపయోగపడతా కనుక తప్పుకో, అంతే పడుతుంది. అదండి, దాన్ని పక్కన పెట్టు. వచ్చిన వాటిలన్నిటినీ అవి గమ్యానికి తీసుకెళ్ళటానికి ఉపయోగపడలేని అన్నీ కూడా నువ్వు పక్కన పెట్టడం అలవాటు చేసుకోవాలి. అదండి, అలా ఆ పని ఎవరు చేస్తారంటే సబ్జెక్టుకు సంబంధించిన నాలెడ్జ్ కేటాయించేసేస్తుంది అన్నమాట మామూలుగా. ఆ పన్ను తీసేవాడికి వెనకాల మొక్క దిగడింది తీయని పేషెంట్ చెప్పాలండి, లేకపోతే పక్కోడు చెప్పాలండి మొక్క దిగడిందనండి. పేషెంట్ కూడా చెప్పక్కర్లేదండి డాక్టర్ గారికి. అలాగే ఆయన మాట చేస్తుందని చెప్పారండి ఆ పని. అదండి, అంటే అక్కడ సబ్జెక్ట్ ఉంది కదండి, ఆ దిగిన మొక్క ఎలా తీయాలో బయట ఎలా తెలుగుతుందోనండి. అందుకు ఈ తలంపులు ఈ తలంపులు మనకు ఉపయోగపడవు, ఈ ఆలోచనలు మనకు ఉపయోగపడవు, ఇవన్నీ ఉపయోగపడవు. కనీసం నీకు లోపల వచ్చిన తలంపులకు కూడా ఎబవుగా ఉండలేవా? అట్లా అలా కలిసిపోతున్నావు. ఇప్పుడు నేను గమ్యాన్ని అసలు అంటే ఎందుకంటే లోపల కొంత ఇన్నర్ లైఫ్ ఉండాలని కదండి. అంటే భౌతికమైన జీవితం ఎలా అయితే ఉందో లోపల ఇన్నర్ లైఫ్ ఉండాలండి. ఎక్కడికి వెళ్తే అక్కడికే కలిసిపోతావు. పెళ్ళికి వెళ్ళగలిగితే పెళ్ళిలో కలిసిపోవటం అండి, వ్యవహారంలోకి వెళ్తే వ్యవహారాల్లో కలిసిపోవటం అండి, సమాజం కూడా పేసీగూడలోకి వెళ్తే పేసీల్లో కలిసిపోవటం అండి, అన్నిటిలో కలిసిపోవడం. అన్నిటితోటి కలిసిపోయి అన్ని పరిస్థితుల్లోని దేహం తిరుగుతూ ఉండాలి, దేంట్లోని కలవకుండా ఉండాలి. అదండి, నువ్వు లోపల నువ్వుగా ఉండటం అలవాటు చేసుకోవాలన్నమాట. అవి నీకు ఉపయోగపడతాయా లేదా? మామూలు ఉపయోగపడవని తెలుస్తుంది అనుకోండి మనకండి. అదండి, మరి మన జీవితానికి గమ్యం భగవంతుడి కదా, భగవంతుని చేరుకోవడానికి ఇంకా మన జీవితం కదా. అది భగవంతుని చేరుకోవడం కోసమే మన జీవితమా, లేదా ఏమన్నా ఇంకా సుఖాలు భోగాలు ఇవన్నీ ఎంజాయ్మెంట్లు అనుభవించాలి కదండి. మరి గోల్డ్ అనుభవించాలనిపిస్తానండి వయసులు ఇచ్చుకోవడానికి చెత్త. అసలు ఎవరిని మోసం చేస్తే ఎవరు అంటే ఇప్పుడు నా ఈశ్వరుడికి అండి అంతటా వ్యాపించిన చైతన్యం భగవంతుడికి వస్తుందండి. భగవాన్ అంటే ఇష్టమా, నాన్నగారు అంటే ఇష్టమా, లేకపోతే రామకృష్ణుడు అంటే ఇష్టమా, మనం అంటే ఇష్టం లేకపోవడం ఆ కొమ్మలకండి. వాళ్ళు పరమ పవిత్రులండి, పుట్టుకతోటి అసలు ఇప్పుడు ఎలా ఉన్నారండి. కనీసం ఇప్పుడు కూడా మన చిత్తాన్ని మనం శుద్ధి చేసుకోకపోతే ఎలాగండి లోపల మామూలుగా అండి. అందుకు అవి ఉపయోగపడవని నీకు తెలుస్తుంది కదా. ఉపయోగపడవని నీకు తెలిసినప్పుడు నువ్వు వాటిని పక్కన పెట్టుకోవాలి కదా. లోపల నువ్వు అలా పక్కన పెట్టుకోవాలి మామూలుగా అండి. వచ్చిన ప్రతి తలంతోటి తాదాత్మ్యం చెందిపోయి అసలు ఏదైనా ఆలోచిస్తున్నావు అనుకో, కొన్ని ఆలోచనలు గమ్యాన్ని చేర్చగలనా? ఇది ఇప్పుడు మనం ఇలా మన ఆలోచన విధానం ఎలా ఉంది, ఇవి మన జీవితానికి గమ్యం. ఇప్పుడు బుద్ధుడు వచ్చాడంటే, మరి రామకృష్ణుడు వచ్చాడంటే, నాన్నగారు వచ్చాడంటే మన జీవితానికి గమ్యం ఆలి కదండి. ఇప్పుడు జీవితానికి గమ్యంగా మనం పెట్టుకోలేదు కదండి. అంటే ఇప్పుడు నీ జీవితానికి నేనే గమ్యం, నన్ను గమ్యంగా పెట్టుకోమని కదా నాన్నగారు. నన్ను గమ్యంగా పెట్టుకొని ఆ గమ్యాన్ని చేరుకోవడానికి నీ చిత్తాన్ని శుద్ధి చేసుకుంటూ నువ్వు లోపల ఎలా ఉండాలో అలా ఉంటూ ఉంటే అందు గురించి ఏంటంటే ఇప్పుడు ఆ సబ్జెక్టు నాలెడ్జ్ ఎందుకంటే సబ్జెక్టు ఉన్నదాని దగ్గర నుంచి వచ్చింది, దానికి రూట్ తెలుసు. అంటే ఏ తలంపులు తప్పించాలో, ఏ తలంపులు పక్కన పెట్టాలో, లేదా దాంతో తాదాత్మ్యం చెందకుండా ఎలా తప్పుకోవాలో. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్లో ఉన్నోడు ఈ సృష్టిలో ప్రపంచం అంతలో నీ చదువు లేకపోయినా అన్ని దేశాలు ఎలా తిరుగుతున్నాడో, నువ్వు సబ్జెక్టు మాటకే పరిమితం,
మాటలు పుస్తకాల్లో ఉంచకుండా, క్యాసెట్లో ఉంచకుండా, నీకు నచ్చిన మాట ఒక మాట 2 మాటలో తీసుకుని ఆ మాట నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటే ఆ మాటకి సంబంధించిన నాలెడ్జికి రూట్ తెలుసు. అంటే ఆ మాటకి సంబంధించిన నాలెడ్జియే నిన్ను ఏకి పక్కన పెట్టాలో లోపల తెలియజేస్తూ ఉంటుందండి. అసలు డాక్టర్ చదువుకున్నారు కనుక కొన్ని ఎలా తీయాలో అది తెలుసు. అసలు డాక్టర్ చదవలేనప్పుడు కొన్ని తీయటం ఏంటండి, అది తెలియదు కదండి. అందుకు నాన్నగారి దగ్గర సబ్జెక్టు శ్రవణం చేస్తున్నాం కనుక తెలుగు. అందుకనుక ఆ సబ్జెక్టు మన మనసులో మన అజ్ఞానం అహంకారం ఉంది, మనం ఏం చేస్తాము, అది లేదంటున్నారండి, మనకు ఉన్నట్టు కనిపిస్తుంది. అదండి నువ్వు దాన్ని పక్కన పెట్టి నీ పెరయాలు ఏదో నువ్వు చూసుకోమని కదండి ఇప్పుడు నాన్నగారు చెప్పేది కూడా ఉందండి. అంటే నువ్వు రాగద్వేషాలని నేననే తలంపుని, నాదనే తలంపులు, ఇష్టం అయిష్టం, రాగం ద్వేషం, అత్తమాన నేననే తలంపుని, నాదనే తలంపులు కూడా ఆ రెండింటిని చూసుకుంటున్నావనుకో, ఆ రెండింటిని చూసుకుంటామంటే అది పొమ్మంటే ఎలా పోతాయి, వెళ్ళిపోతే ఎలా వెళ్తాయి, అలాగే వెళ్ళవు. నువ్వు పొమ్మంటే అవి పోవు. మనం ఏ తలంపుని, ఏ వీక్షిని, ఏ బలహీనతని కూడా మనం వెళ్ళమంటే ఏవి వెళ్ళవు మామూలు అనేది. ఆటలంతటా అనేది వెళ్ళిపోవాలి అనిపించే స్థితి భగవంతుడు నాన్నగారు తీసుకొస్తారు అంతే. ఆటలంతటా ఇప్పుడు మన సబ్జెక్ట్ అంతా చెప్పారు కదా. ఇప్పుడు ఐన్స్టైన్ భార్య ఉందండి. ఐన్స్టైన్ భార్య ఉంటే ఐన్స్టైన్ భార్య ఐన్స్టైన్ని వదిలేసి నేను వెళ్ళిపోతానని చెప్పింది కదండి. ఐన్స్టైన్ భార్య వెళ్ళిపోతానని చెప్పినప్పుడు అప్పుడు ఐన్స్టైన్ ఏమన్నారంటే, నేను నిన్ను వెళ్ళిపోమని అంటలేదు, నీ అంతటి నువ్వే వెళ్ళిపోతానంటున్నావు. సరే నీ అంతటి నువ్వే వెళ్ళిపోతాను అంటున్నావు కనుక నీ అంతటి నువ్వే వెళ్ళిపోతానంటున్నావు కదా, వెళ్ళమని కదా. నాకు నోబెల్ ప్రైజ్ ఏదో వస్తుంది, వచ్చాక ఈ సగం డబ్బు ఇస్తాను మీకు 50-50, అది పట్టుకుని వెళ్ళి కానీ చెప్పాడు. అది వేరే విషయం. అది అక్కడ సబ్జెక్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఎలా తీసుకొచ్చేవారింటండి. ఐన్స్టైన్ భార్య ఆయన వెళ్ళిపోమంటే వెళ్తాం, ఐన్స్టైన్ వెళ్ళిపోమన్నాడు అనుకోండి వెళ్దండి, నేనే నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను అందండి. సరే నాకేం అభ్యంతరం లేదు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే వెళ్ళిపో అని చెప్పి అన్నాడు. అలాగే ఐన్స్టైన్ భార్య తనంతా తను వెళ్ళిపోతే బహుమతి కింద డబ్బు ఇచ్చి ఎలా పంపించేశాడు, అలాగే భగవంతుడు ఏం చేస్తాడండి, ఈ నన్ను ప్రతిదీ రోజు కొద్ది వెలికి వచ్చాక ఆ నేననే తలంపు వచ్చి దేహంతో తాదాత్మ్యం చెందాలి. అది మనకు తెలియని విషయం. తర్వాత అంతా అది నాది, ఇది నాది, అది నాది, అది నాది, ఈ నాదనే తలంపు ఉంది కదా, ఆ నాదనే తలంపు దాని అంతటా పోతుందా, అది అంత సామాన్యమైన విషయం. అది సామాన్యమైన విషయం కాదు. అది ఐన్స్టైన్ తలంపు, నాదనే తలంపు అంత తేలిగ్గా ఏమి పోవు. అది పోయి టైం పోతుంది. అది చెప్పేసి వెళ్తుంది అనమాట. దాని అంతటా అది ఐన్స్టైన్ భార్య నేను వెళ్ళిపోతానని చెప్తే బహుమతి ఇచ్చారు. అలా భగవంతుడు నీ జీవిత విధానంలో నీ ఇంటెలిజెంట్ బిహేవియర్ ఎలా ఉంది, నీ జీవిత విధానం ఎలా ఉంది, నీ లోపల నీ ఇన్నర్ లైఫ్ ఎలా ఉంది అని నీ మనసు చెప్పినట్టు, నీ అజ్ఞానం చెప్పినట్టు, నీ అహంకారం చెప్పినట్టు నడుచుకున్నావా, లేదా నేను చెప్పిన మాటలు ప్రమాణంగా పెట్టుకుని నేను చెప్పినట్టు నువ్వు నడుచుకున్నావా, అది నేను చూసుకుంటూ ఉంటాను. నీ హృదయంలో అంతర్యామిగా ఉన్నాను. వీడు నన్నే గమ్యంగా పెట్టుకున్నాడు. నన్ను గమ్యంగా పెట్టుకుని నన్ను చేరుకోవటానికి ఎవరిని పట్టుకుంటే నన్ను చేరుకుంటాడో వాళ్ళని పట్టుకోవడం నేర్చుకుంటున్నాడు. అదే వాడు అందు గురించి ఏంటంటే, ఒక్కోసారి ఎందుకు పనికిరాని శక్తా సదాలు ఉంది నీ మనసులో ఉంచుకుంటావా, తీసేసుకుంటావా, నీ ఇష్టం అని చెప్పండి. ఆ మనసులో ఎందుకు పనికిరాని గొడవలన్నీ తెలియజేస్తాడండి. అప్పుడు ఎంత భక్తులో తెలుస్తూ ఉంటుందండి. అదండి అది అవన్నీ ఎందుకంటే అయ్యో మనసులో ఎంత పనికిరాని గొడవ ఉందా, ఏంటో పైకి చూస్తే మనం భక్తులు అనుకుంటున్నామండి. అంత పనికిరాని మనసులో అంత పనికిరాని గొడవ ఉందని అసలు ఊహించలేని అండి. ఈ మనసులో ఇంత పనికిరాని శతారం ఉందా అని ఊహించలేని అన్నీ తీసుకొస్తున్నాడండి. ఆ తీసుకొచ్చేయండి, అవి ఉంచుకుంటావా తీసేస్తావని ఇష్టం. అదండి ఉంచుకుంటే ఉంచుకో, తీసేస్తే తీసేయి. అది ఎందుకంటే భగవంతుని అనుభవంలో తీసుకొచ్చి లక్షణం కానివ్వండి, దానికి సంబంధించిన తలంపులు కానీ మంచి మనసులో అసలు ఏమి సరుకు లేదండి, ఏమి లేదు. అవన్నీ తెలియజేస్తే అప్పుడు తెలియగా చేయగా ఇంకా చిరాకు వచ్చండి. ఇది మనసులో ఒక్క లక్షణం లేదు, ఒక మంచి తలంపు లేదు, మంచి ఆలోచన లేదు, ఏమీ లేదు.
దీంతో జత అనవసరం మనకి. అదేంటి అందు గురించి ఏంటండి, దాన్ని పక్కన పెట్టడం మంచిదని చెప్పి దాన్ని పక్కన పెట్టి నువ్వు జీవించి దాన్ని పక్కన పెట్టించి అందు గురించి నన్నే గమ్యంగా పెట్టుకుని నా మాటను ప్రమాణంగా పెట్టుకుని జీవించే జీవితాన్ని నీకు నేర్పుతానన్నారు వాళ్ళు. దానికి ఉంటే వండి దాని కూడా నీకెంత కదా, నువ్వు కాదని చెప్తున్నాను కదా. అందుకని నువ్వు కాదని చెప్పాను కనుక కానోడు కానట్లేదు అనిపించు. దాని పద్ధతిలో అది ఉంటుందన్నమాట. అసలు అన్నిటితోటి ఏంటండి అంటే పునర్జన్మ హేతువులన్నీ రేపు తీసేయడానికి ఏమో ఆయన చూపించడానికి వాటితో తాదాత్మించేది బయటికి వెళ్ళిపోతున్నామంటే మనం తెలియక అయితే అది దాన్ని పక్కన పెట్టు, అలా ఉంచు అనమాట. పక్కన పెట్టు. తర్వాత ఏంటంటే ఎందుకో పనికిరాని గొడవ అంతా మనసులో ఉంది, ఎందుకో పనికిరాని ఎన్ని చేస్తే ఏంటి పనికిరాని చెత్త అంతా మనసులో ఉంది. అందు గురించి మనసును మనం పక్కన పెట్టడం మంచిది, ఇంకా దాని జోలికి వెళ్ళడం మంచిది సరే అని కొంచెం సవరం అయితే కానీ ఇవ్వడం రాదని అలా కొన్ని నీకు బుద్ధి వచ్చే టైంకి వస్తుందండి. బుద్ధి కూడా వచ్చే టైంకి వస్తుంది. దాన్ని పక్కన పెట్టి మనం జీవించాలనే బుద్ధి మనకి ఎప్పుడైతే వచ్చిందో దాన్ని పక్కన పెట్టాలని దాన్ని పక్కన పెట్టి ఇంకా వాళ్ళు మనుషులని బయట కూడా మనుషులు మనం ఏమంటాం వాళ్ళ జోలికి వెళ్ళడం మనం అనవసరం. వాళ్ళు అంతే ఇంకా అదండి. వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. మన పద్ధతిలో మనం ఉండాలి. వాళ్ళని పక్కన పెట్టేసి మన పద్ధతిలో మనం ప్రవర్తించాలనిపించింది కదండి. మనుషులకు బయట ప్రవర్తన కూడా అనేది వాళ్ళ జోలికి వెళ్ళకుండా నమ్మకూడదు. అలాగే మన మనసుని పక్కన పెట్టాలంతే. ఆ మనసులో ఉన్నది అది ఆ మనసులో సరుకు అంతే. ఇంకా ఎవరేం చెప్తారు, దేవుడే చెప్పాడు ఆ మనసులో సరుకు అదే. ఆ సరుకు వల్లనే ఇలా జన్మలు ఎత్తుకుంటూ వచ్చావని ఇప్పుడు జన్మ రాహిత్యం చెయ్యాలని కదండి. అందుకని చెప్పి ఇక్కడ మరి లోపల నేర్పుతున్నారు కదండి నాన్నగారు. అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే నేర్పుతామంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చేస్తుందనండి. ఆ సబ్జెక్ట్ అయితే వీడికి చదువు అక్కర్లేదు, జనరల్ నాలెడ్జ్ ఉండడం అక్షరం మొత్తం పని లేదండి. మొత్తం ప్రపంచం తిరిగేసేస్తారు. అనుభవం కూడా ఉంటుందండి అడగండి. అలాగే సబ్జెక్ట్ అంటే మాటలండి, భగవంతుడి దగ్గర నుంచి వచ్చిన మాట ఒక మాట అంటే ఒక్క మాట అది ఎక్కువ అక్కర్లేదు. మనకు నచ్చిన మాట ఒకటో రెండో తీసుకుని ప్రాక్టీస్ చేసుకుంటున్నాం అనుకోండి. అది దానికి నాలెడ్జీ తెలుసులేదు. బయట భౌతిక నాలెడ్జీ కాదు, లోపల నాలెడ్జీ తెలుస్తుంది. దాని లోపల గురించి తెలుస్తుంది అనమాట. అది మాట భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది కదా. అది ఏం చేస్తుందండి, మామూలుగా రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ ఎవరు క్లీన్ చేయాలో వాళ్ళే క్లీన్ చేయాలండి. ట్రాఫిక్ జామ్ మనం క్లీన్ చేయగలమండి, అక్కడ పోలీసు వాళ్ళు క్లీన్ చేయాలండి. అలా మన హృదయంలో ఉన్న భగవంతుడిని గమ్యంగా పెట్టిన వాడి దగ్గరికి మనం కొంచెం మనసును అంతర్ముఖం చేసుకోవాలి. లోపలికి వెళ్ళేటప్పుడు ఆ రూట్ చూపించేటప్పుడు అండి ఈ క్లీన్ ఎవరు చేసి పెడతారండి అనండి మనకు తెలియదు కదండి. అదండి ఆ మాటలే క్లీన్ చేసి పెట్టేదండి. అదండి రూట్ మన లోపల క్లీన్ చేసి పెట్టాలి కదండి. అందు గురించి ఏంటంటే నువ్వు లోపల లోపల కొంచెం మనసుకి కొద్దిగా ఎబవుగా ఉంటాం అలవాటు చేసుకోవడం అదండి. అనేది అండి కనీసం తలంపులు కూడా ఎబవుగా ఉండలేకపోతున్నాం లోపల అయితండి. అంటే అది మనం కాదని నాన్నగారు చెప్పారు కదా. మరి కాదు, మనసులో ఇంత పనికిరాని గొడవ ఉంది, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అందు గురించి ఎంత పనికిరాని గొడవ అయినప్పటికీ కూడా నువ్వు నాకు సంబంధించిన వాడివే, నువ్వు భక్తుడివే. అయ్యో మన మనసులో ఎందుకు పనికిరాని గొడవలన్నీ మన మనసులో ఉన్నాయి, మనకి జ్ఞానం మోక్షం వస్తుందా రాదా అని అనుమానం సందేహం ఎప్పుడో పెట్టుకోవద్దు. ఇది ఒక్కడికి వస్తుంది. అంటే ఎందుకంటే మరి మనకు ఒక్కోసారి ఆయన వికారాలు వెళ్ళినప్పుడు మనకి జ్ఞానం ఎక్కడ వస్తుంది రాదని అనిపిస్తుంది కదండి. అలా డౌట్ పడుతానండి. అలా విశ్వాసం నీ పట్ల నీకు నమ్మకం, నీ పట్ల నీకు విశ్వాసం అనుమానం అడ్డు పెట్టుకోవచ్చు. అంటే ఎందుకంటే అవన్నీ నీకు తెలుస్తున్నాయి కంటే నువ్వు జ్ఞానం వస్తుందని గుర్తు కూడా అనమాట అండి. అనేది తెలియజేస్తున్నారు కదండి గురువు అండి. ఇంకా కుట్ర అంతా బయటికి తీయాలి కదండి. ఆ చెత్త చెదారం బయటికి తీయాలి కదండి. ఆ చెత్త చెదారం బయటికి తీయాలి. అందుకు దాన్ని జాగ్రత్త దాచుకొని ఏంటంటే మనసును పక్కన పెట్టి అందుకు మరి నన్ను గమ్యంగా పెట్టుకున్నప్పుడు మరి గమ్యం నాన్నగారు అయినప్పుడు రూట్లో కూడా నాన్నగారు లేకుండా ఎలా ఉంటారండి. అందుకే అది శ్రవణం చేసి మాటలు మననం చేసుకున్నప్పుడు మననం చేసింది జాగ్రత్తగా అర్థం అయ్యేటట్టుగా గురువు చేసి పెట్టినారు అనుకోండి. నిమ్మలంగా స్లోగా ఆశ్రయించాలనుకోండి. అందుకు మన జీవితానికి గమ్యం ఏంటి నాన్నగారిని గమ్యంగా పెట్టుకున్నప్పుడు మనం కొద్దిగా లేచి సాయంకాలం వరకు జీవించే జీవిత విధానం ఎలా ఉంది మామూలుగా అండి. ఈ ఇంటెలిజెంట్ ఎలా ఉంది, ఎన్ని లోపల ఇన్నర్ లైఫ్ ఎలా ఉంటుంది, వీటికి ఎలా ఉంటుంది, అవన్నీ ప్రతి క్షణం ప్రతి నిమిషం నేను చూసుకుంటాను అంటున్నాను. అవన్నీ చూసుకొని పాపం నీకు తెలిసినా తెలియకపోయినా మామూలుగా నీకు లోపల రూట్లో కూడా సుఖంగా శాంతిగా మరి అశాంతిగా ఉంది. ఇప్పుడు నీకు ఏదైనా అశాంతి కానీ ఆందోళన కానీ
టెన్షన్ కానీ బెంగ కానీ లేక ఇలాంటి ఏమైనా తలంపులు అలాంటివి ఉన్నాయనుకో అలా గమ్యాన్ని చేరుకోలేవు కదా. అందుకేంటంటే నీకు ఏ రకమైన తలంపు వచ్చినా నువ్వు చూసుకునేది ఏంటంటే ఇది మనని భగవంతుడి దగ్గర తీసుకెళ్ళగలరా, తీసుకెళ్ళలేదు. మరి అది హృదయం మన మూలంలో మనసులో వికారాలన్నీ ఉన్నాయి కనుక భగవంతుడు తెలియజేస్తున్నారని చెప్పి వాటితో తాదాత్మ్యం చెందకుండా ఉండు. అక్కడ వాటితో తాదాత్మ్యం చెందకుండా కొంచెం ఎబవ్గా ఉండు. ఈ పని ఎవరు చేసి పెడతారంటే సబ్జెక్టుకు సంబంధించిన సబ్జెక్టు నాలెడ్జ్కి తెలుసు. ఆ నాలెడ్జ్ క్లీన్ చేసి పెట్టింది, రూట్ని క్లీన్ చేసి పెట్టింది అన్నమాట. వాళ్ళని పక్కకి తప్పించేస్తుంది. అలా తప్పిస్తామంటే అలా అప్పుడు భగవంతుడికి చూస్తారు కదా. చూసాక అప్పుడు భగవంతుడికి ఏమనిపిస్తుందంటే ఈ హృదయంలో ఉన్న అంతర్యామికి ఈ బయటికి దేహం ధరించి వచ్చిన గురువు మాట ద్వారా సబ్జెక్ట్ చెప్పి అనుగ్రహం ఆశీర్వదం ఈ ఆయుషి ఇప్పుడు హృదయంలో ఉన్న అంతర్యామి చేసి మనసుని అందిద్దామని కదండి నాన్నగారికి. ఆయనకి ఏమనిపిస్తుందంటే ఈ నేననే తలంపు, నాదనే తలంపు, ఈ వికారాలు నువ్వు బొమ్మంటే ఒక్కటి కథలతో అలాగే కదండి. ఈ బలహీనత నన్ను ఇంతలా నువ్వు పీడింతావా, నేను భక్తుడిని, నువ్వు బయటికి వెళ్ళిపోమంటే నీ బలహీనత ఒక్క బలహీనత నువ్వు గెంటలేవు అనమాట. అది లోపల నేను చెప్పినట్టు చేస్తున్నావో లేదో జాగ్రత్తగా చూసుకుంటావు. ఏమి చేయక్కర్లేదు, అక్కడ సాధన చేసుకునేది కూడా లోపల కూడా నాన్నగారనమాట. అప్పుడు చూసి ఐన్స్టైన్ భార్యని నువ్వు ఆవిడంతటా ఆవిడే ఎలా వెళ్ళిపోతుంటే సంతోషం వెళ్ళిరాని ఎలా వెళ్ళాలన్నాడు. అలా నీ హృదయంలో బలీయమైన వాసనలు, తలంపులు, నేను, నాది, మమకారం ఇలా చాలా బలీయమైన వాసనలు ఉంటాయి కదా. అందుకు అది ఏం చేస్తాడు భగవంతుడు, ఏం చేస్తాడంటే ఆయన అనుగ్రహం వలన వాటిలంతటా ఆటలకే మేము వెళ్ళి వస్తామని చెప్పి నీతోటి చెప్పి వెళ్ళే రోజు తీసుకొస్తాడు వాడు. ఆ పని చేసి పెట్టకపోతే నేను దేహం దగ్గర చూడలేదు రావడం. ఎందుకండి లోపలంతా సామాన్యమండి. ఎన్ని బలీన వాసనలు ఉన్నాయో, ఎన్ని సంస్కారాలు ఉన్నాయో, ఎన్ని తెలియజేస్తున్నారు, ఎన్ని తీరుతున్నారు అంతో కొంత లేదండి అసలు అనేది. అసలు ఆ గురువు కంటిన్యూగా ఒక సెకండ్ కూడా రెస్ట్ తీసుకోగలరు. విడిపోయి రావడం లేకుండా చేసిన తెంపు లేదండి. అందుకే కదండి మూలములు గాను మునుకొంటివి సరిగా ముయ్యే భారము లేదో అరుణాచల అన్నాడనమాట. అంటే భగవాన్ అరుణాచలేశ్వరుని తగ్గినట్టు నాకు అంటే తెరా నువ్వు నాది దేహం నేను కాదని చెప్తావు. దేహం నేను కాదని చెప్పినప్పటికీ కూడా దేహం నేను అనుకుంటున్నాను. ఆ చేదో తీరిన చిన్న తలంపు వచ్చి దేహంతో తాదాత్మ్యం చెందితే ఆ దేహంతో ముడిపడి దేహం నేను అనుకుంటున్నాను. కానీ ఆ ముడి కొంచెం నువ్వు లేదా నీ దయ వల్ల, నీ అనుగ్రహం వల్ల, ప్రేమ వల్ల ఆ ముడి కొంచెం నాకు యూజ్ చేసి పెడుతున్నావు. ఆ ముడి ఇప్పటం కొంచెం ప్రారంభించామని తిడుతుంది. అసలు తెవులుతే ముడి భారం లేదు. అంటే ముడి మూలములుగాను ముడి కొట్టివి సరిగా అసలు సరిగ్గా చేస్తున్నావు లేదు నాకు తెలియటం లేదు. అంటే మరి దేహం నేను కాదని చెప్పినప్పటికీ కూడా దేహం నేననే భావనే అదే చిచ్చడి గ్రంథి, అది ముడి కింద పడిపోయింది. అప్పుడు ఆ ముడి ఇప్పుకోవాలి. ఆ ముడి లూజ్ అయితే ఏదో లూజ్ ఏమో నాన్నగారు చేసి పెట్టా అన్నారండి. నాన్నగారు లూజ్ చేసి పెట్టమని ఇప్పుకోవడం తెలియదు కదండి. ముడండి బిగిసిపోయిన ముడిని ఎలా ఇప్పుకోగలమండి? ఆ ముడి బిగిసిపోయింది, దేహంతో తాదాత్మ్యం చెందిన ముడి. దాన్నేమో ఆయన దయ, ప్రేమ వల్ల, అనుగ్రహం వల్ల ఇప్పుకోగలరండి. ఇప్పుకోవడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. నాన్నగారు ఏంటంటే నువ్వు దేహం కాదని చెప్తున్నాను. నేను నాన్నగారు మనకు ఆ మాట చెప్పారండి. మనం ఏమనుకున్నాం, ఏ రోజుకి ఆ రోజు దేహం మనం అనుకుంటున్నాం. బుద్ధి మెలకు రాగానే లేచి తగ్గాలి దేహం మనం అనుకుంటున్నాం. అక్కడ ఆ క్షణంలో ఆ టైంలో ఒక్క నిమిషమైన ఒక్క క్షణమైన రోజంతా అక్కర్లేకపోని దేహం నేను కాదు అని నాన్నగారు చెప్పారు. దేహం నువ్వనేమో నువ్వు తెలియజేస్తున్నావు. ఇక్కడ నీ మాట వినాలా, నాన్నగారి మాట ఆయన వినాలా? అది మీ ఇద్దరిలో ఎవరు చెప్పిన మాట నేను నమ్మాలని ఒక్కసారి నిలబడి ఆలోచించుకోమంటున్నారు. చెప్పింది లాస్ట్ చించినాడు మీటింగ్లో చెప్పారండి. చించినాడు మీటింగు గీతా మందిరం దగ్గర చెప్పారండి. ఆ రోజు మీటింగ్ చాలా వైపుగా ఉంటుందండి చించినాడులో. అక్కడ వచ్చిన సబ్జెక్ట్ మీటింగ్లో అయిపోయాక మళ్ళీ దిగి కిందకి వస్తారు కదండి. అందుకే ఎందుకు విడివిడిగా ఎక్కడ చెప్పుకొస్తాము. క్లాస్ నుంచి టైం తర్వాత టైం వచ్చేస్తాను కదా, నిజానికి వెళ్ళి టైం అండి. అందుకు సబ్జెక్ట్ అండి అసలు ఈ చెప్పేసి ఉంటే నాన్నగారి దృష్ట్యా ఎంతో కొంత మళ్ళీ ఉపాధి ఉండాలి కదా చైతన్యానికి.
మళ్ళీ ఆయన మాటని రిపీట్ చేసుకోవడానికి మరి ఉపాధి మన దేహాలు ఉపయోగపడవు కదండి. అహంకారం దేహాలను ఉపయోగించుకోరు కదండి. ఇప్పుడు నాన్నగారి దేహాన్ని ఎందుకు ఉపయోగించుకున్నారంటే అది శేషం, అహంకారం అనేది శేషం లేదు. అంటే డైరెక్ట్గా నాన్నగారు శరీరం ద్వారా మాట్లాడుకున్నదే భగవంతుడే చైతన్యం ఉన్నదే అలా మాట్లాడుకుందని కదా, మాట్లాడిందని కదండి. ఇది సబ్జెక్ట్ ద్వారా వ్యక్తమయ్యేవారు కదండి. అక్కడ నిలబడి ఒక క్షణం ఆలోచించడం లేదండి. అక్కడ ఎవరు తెలియజేస్తారు? అక్కడ ఎవరిని నమ్మినట్టు నువ్వే చూసుకోనండి. చిన్ననాటి మీటింగ్లోనండి, మీటింగ్ అయిపోయాకనండి బయటకు వచ్చి లోపలండి నుంచుని 10 నిమిషాలు పోగొట్ట నిలదీసి మాట్లాడానండి. అక్కడ నిలబడవేంటి చెప్పొచ్చు తర్వాత మామూలుగానండి. ఇదండి పని మీద మనకి ఏమన్నా పనులు ఉన్నాయనుకోండి ఇంట్లో, ఆ పనులు తర్వాత చూసుకోవచ్చు. ఏ రోజుకి ఆ రోజు కొద్దిగా వెలుగు వస్తుంది కదండి. వెలుగు వస్తే అక్కడ వెళ్తాం కదండి. మనకి ఏదో జ్ఞాపకం వస్తుందండి, ఏదోటి స్మరించుకోవాలండి. ఇంట్లో ఎవరొక్కరిని స్మరించుకోవాలండి. అయితే ఇంట్లో వస్తువులు ఏదోటి తెల్లారి ఏం పని చేయాలో దానికి సంబంధించిన జ్ఞాపకాలండి. లేదండి అంత గురించి ఎలాగ ఏదో జ్ఞాపకం ఏదో స్మరణ ఉండాలి కదా. నాన్న స్మరించుకో లెగ్గాని 1 నిమిషమే పోనీ రోజంతా చెప్తారు కదా. లెగ్గాని కళ్ళు తెరవగానే మంచి మంచి తిరిగిపోక్కర్లేదు లేదండి. ఒక్కసారి నన్ను స్మరించుకో. మొదటి స్మరణ, మొదటి జ్ఞాపకం మన భగవంతుని గౌరవిస్తాం అది. ఇంకా దేహం దేవుడు మొదటి స్మరణ, మొదటి జ్ఞాపకం. తర్వాత ఏంటంటే సబ్జెక్ట్ శ్రవణం చేసిన గురువు చెప్పిన మాట కదండి, దేహం నువ్వు కాదు అని నాన్నగారు చెప్తున్నారండి. మరి వెలుగు వచ్చిందండి. నిద్దట్లో దేహాన్ని మనం మర్చిపోయి ఉన్నాం కదండి. మరి ఇది ప్రాక్టికల్స్ కదండి, మన అనుభవం కదండి అసలు. నాన్నగారు చెప్పిన మాట కాదంటూ ఎలా కుదురుతుందండి? అక్కడికి వెలుగు వచ్చిందండి. నిద్దట్లో ఈ మనసు దేహాన్ని విడిచిపెట్టేసిందండి. దేహాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయిందండి. మరి దేహాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినప్పుడు ఏం విశ్వాసాలు ఎవరు ఆడించారు? అప్పుడు విశ్వాసాలు మనసు విడిచిపెట్టేసింది కూడా అప్పుడు కూడా విశ్వాసాలు ఆడించింది భగవంతుడు కదా. అంటే అది మన రీజన్ పొందుతుంది కదండి. మరి విశ్వాసం భగవంతుడు ఆడించాడు. అయితే నా శరీరం ఉండునా ఆయన ఆడించకపోతే ఆ విశ్వాసాలు భగవంతుడు ఆడించాడు. నువ్వు నా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా నా శరీరాన్ని ఆయన విడిచిపెట్టలేదు. విశ్వాసాలు ఆడించాడు. ఇప్పుడు మీకు వచ్చింది దేహం నువ్వని చెబుతున్నావు. మనసు దేహం నువ్వని తాదాత్మ్యం చెంది దేహం నువ్వని చెప్పేసరికి ఆ దేహం మనసు కలిసి దేహమే నువ్వనుకుని తాదాత్మ్యం ఏర్పడిపోతుంది మామూలుది. అంటే దేహం నువ్వు కాదని అక్కడ నాన్నగారు చెప్పారు. దేహం నువ్వని మనసు తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ టైంలో నాన్నగారు మాట నమ్మాలా లేకపోతే మనసు చెప్పినట్టు మాట నమ్మాలా? ఒక్కసారి అక్కడ నిలబడమని ఒక్క క్షణం లేచాక మొదటి స్మరణ నాకు ఇచ్చుకుని, మొదటి జ్ఞాపకం నాకు ఇచ్చుకుని, ఇది ఎవరు చెప్పినట్టు చేయాలి? ఇక్కడ మనసు చెప్పినట్టు చేయాలా, భగవంతుడు చెప్పినట్టు చేయాలా అని అనిపించండి. అయ్యో మనసు నేను కాదని నాన్నగారు చెప్పారు. నాకు దేహం నువ్వు కాదని నాన్నగారు చెప్పారు. నన్ను విడిచిపెట్టేసి నువ్వు నన్ను ఒక టైంలో విడిచిపెట్టేస్తున్నావు కదా. ఇప్పుడు వచ్చి దేహం నువ్వని తెలియజేస్తున్నావు కదా. అంటే నేను ఎవరు చెప్పిన మాట నమ్మాలని నువ్వు నిలబడి ఆలోచించుకున్నావు అనుకో. అయ్యో భగవంతుడా, నాన్నగారు మీరు చెప్పినట్టు మీ మాటనే చెప్పినట్టు నేను మాట అంటే శ్రవణం చేసుకున్నాను కానీ దానికి సంబంధించిన బలం నాకు ఇక్కడ లేదు. నువ్వు మనసు నువ్వు కాదని దేహం నువ్వు కాదని చెప్పిన దేహం నువ్వని చెప్తే మనసు చెప్పింది నేను నమ్ముతున్నాను అని చెప్పి ఒక్కసారి లెక్క నాకు జ్ఞాపకం చేసుకున్నావు అనుకో. నేను చెప్పిన మాటను మర్చిపోకుండా నువ్వు అలా జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నావు అనుకో. అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా? అందుకు నేను ముడికి విడిచిపెట్టాను. అంటే దేహం నువ్వు అనేటువంటి భావన బలించి ముడి బిగుసుకుపోయి ఉందన్నమాట. ఆ బిగుసుకుపోయి ఉన్న ముడిని కొంచెం లూజ్ అవ్వడం ప్రారంభమవుతుంది. కొద్దిగా స్లోగా లూజ్ పడతాను అనమాట. అది అలా కాదు, అది పూర్తిగా మనసు చెప్పిందే నమ్మేస్తున్నావు. దేవుడు ఉన్నాడు అంటున్నావండి. నమ్మకం దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఎవరు చెప్పింది నమ్ముతున్నావు? మరి ఎవరు చెప్పింది నమ్ముతున్నావు అని అందరికీ తెలియదండి. అప్పుడేంటండి ఇప్పుడేంటండి మరి ఎవరికి చెప్పింది నమ్ముతున్నావు? కొన్ని నాన్నగారు చెప్పింది నమ్మాలని ఉంది. నమ్మాలంటే మనసు నమ్మనివ్వడం లేదు. నువ్వు చెప్పింది నాకు నమ్మాలని ఉంది. ఈ మనసు తను చెప్పినట్టు వినేటట్టుగా చేసుకుంటానండి. ఇదేమో మనసేమో అది చెప్పినట్టు వినేటట్టుగా చేసుకోవాలని ఇది చూస్తానండి. నాన్నగారేమో ఆయన చెప్పినట్టు ఆయన చెప్పింది చేసేటట్టుగా చేసుకుందామని నాన్నగారు చూస్తున్నారండి. ఇద్దరి మధ్యన ఉన్నామండి. వాళ్ళండి
అని మరి ఎవరి బలం ఎటుకో ఇప్పుడు అక్కడ నువ్వు ఈ బలం ఎలా పుంజుకోవాలంటే ఎవరి బలం ఎక్కువ అంటే వాళ్ళకి స్వాధీనం అయిపోతాము అదండి. అంటే నీ తలంపు కంటే అక్కడ నువ్వు బలాన్ని ఎలా పుంజుకోవాలంటే అంటే ఫుడ్డు తిన్నది బలాన్ని ఎలా అక్కడ బలాన్ని పుంజుకోగలగాలి కదా. బలం రావడానికి కూడా ఏదో చేసేయక్కర్లేకుండా అన్ని సూక్ష్మంగా చెప్పెళ్ళారు అండి. అక్కడ నువ్వు బలాన్ని పుంజుకోవాలి, మరి ఎవరు చెప్పినట్టు చెయ్యాలి కదా. ఇటేమో మనసు చెప్పినట్టన్నా చెయ్యాలి, లేదంటే నాన్నగారు చెప్పినట్టు చెయ్యాలి, మరి ఇద్దరు చెప్పినట్టు ఇది చెప్పినట్టే మీరు చెయ్యాలంటండి, అది చెప్పినట్టు అది చేయాలంటండి అనేది. అప్పుడు అంటే నాన్నగారు దయ, ప్రేమ, అనుగ్రహం, నాన్నగారి బలం ముందు, నాన్నగారి శక్తి ముందు మామూలుగా ఈ దేహం నువ్వని చెప్పి మనల్ని నమ్మించే మనసు కంటే నాన్నగారి బలం ఎక్కువ, ఆయన ముందు ఈ మనసు ఏ పాటిది అని అన్నావంటే అది నేనేం చెయ్యి, అయితే దానికి స్వాధీనం అయిపోతావు. నువ్వు ఇలా అక్కడ నన్ను గుర్తింపు చేసుకుంటున్నావు అనుకో, అందుకే నాకు స్వాధీనం. అసలు నువ్వు అంటే ఎందుకంటే నువ్వు ఆ చెప్పిన సబ్జెక్టే జాగ్రత్తగా శ్రవణం చేసుకున్న సబ్జెక్టే అలా మననం చేసుకుంటూ అలా అర్థం చేసి ఆయన ఆ మాట మనకు అర్థమయ్యేటట్టు తెలియజేస్తూ ఎంతో కొంత ఉండేది. అర్థమయ్యేటట్టు తెలియజేస్తే మనకు ఆశ్రయిందామండి. నాన్నగారు తెలియజేస్తే మనం ఎలా ఆశ్రయిందామండి? ఆ పని కూడా ఒక ఆయనది అని చెప్తున్నారు కదండి మరండి. అలా చెప్తూ ఉండి అలా స్లోగా ఆ మాటకు సంబంధించిన నాలెడ్జి నిన్ను అలా అన్ని నేర్పుతూ ఉంటుంది, లోపల తీసుకుపోతుంది. నాలెడ్జికి తెలుసు అనమాట అండి. జనరల్ నాలెడ్జే చదువు అక్షరము లేకపోతే ప్రపంచం అంతా తిప్పుతాను కదా. అంటే సబ్జెక్ట్కి ఏమి నాలెడ్జి ఉండదా మామూలుగానండి. సబ్జెక్ట్ అంటే పొడి మాట అండి. ఇప్పుడు మా మాట అంటే పొడి మాట అండి. నాన్నగారి ముఖం నుంచి మాట వస్తుందంటే ప్రేమ వస్తుంది, ధైర్యం వస్తుంది, అనుగ్రహం వస్తుందండి. ఇప్పుడైనా సరే మనకు ఏదైనా మాట జ్ఞాపకం వచ్చిందనుకోండి, ఆ మాటలోంచి దయ, ప్రేమ, శాంతి, కాంతి మాట నిండా నిండి ఉంటాయి కదండి. అది దానికి తెలిసి లోపలికి సంబంధించిన నాలెడ్జ్ ఏదో మనసుకు అసలు తెలియదు అండి. అది అసలు వచ్చిన దారే మర్చిపోతానండి. దేవుడి దగ్గరికి వెళ్తానండి, వెళ్ళటం అక్కడికి వస్తానండి, వచ్చి దేవుడు నువ్వని చెప్తాను. దేవుడు నువ్వని చెప్పినప్పుడు ఎవరు చెప్పిన మాట నమ్ముతున్నావో చూసుకున్నాను. నువ్వు అనుకుంటున్నావు భగవంతుడు చెప్పిన మాట నమ్ముతున్నానండి. అక్కడ నిలబడటానికి ఒక క్షణం, ఒక నిమిషం కూడా నిలబడలేదు. అక్కడ నిలబడ్డాము ఎంతో కొంత క్లీన్ చేసి పెట్టేది కదా. అది క్లీన్ చేసి పెట్టడం అనేది ఆ మాటలోంచి వచ్చిన నాలెడ్జి, మాటలోంచి దయ వస్తుంది, ప్రేమ వస్తుంది, అనుగ్రహం వస్తుంది, అల్లి పక్కకి వెళ్తుంది. కనీసం ఎందుకంటే పాపం నన్ను గుర్తుపెట్టుకుంటున్నాడు మామూలుగా. నేను ఇలా చెప్పాను కదా అనమాట. అది నాన్నగారు చెప్పినట్టు నడుచుకోవాలా, మనసు చెప్పినట్టు నడుచుకోవాలా. పోనీ నాన్నగారి మాట సరిపడి జీవిస్తే మనం ఎలా ఉంటున్నాము, అలాగే మన మనసు కూడా చెబుతాను కదండి ఏదోటి. మనసు చెప్పింది నమ్మి అలా జీవించి అలా ప్రవర్తిస్తే మనం ఎలా ఉంటున్నాము. వీటి బాగుంటున్నా వీటి ఉంది. ఇప్పుడు యాసవికాలం బయట అంత వేడిగా ఉంది అనమాట అండి. ఇక్కడ మన లోపల ఏసీ దగ్గర చల్లగా ఉంటుందని ఎవరు చెప్పాలండి. అలవాటు పడ్డాం కనుక చల్లదానానికి అండి. బయట అంతే ఎండగా ఉన్నప్పటికీ కూడా ఏసీ చల్లదాని చోటకి ఎలా చేరుకుంటున్నాము అలాగండి. అలాగే బయట మనుషులు మాట్లాడి మాటలు వింటున్నామండి. అలాగే నాన్నగారి మాట కూడా శ్రవణం చేసుకుని ఉన్నామండి. నాన్నగారి మాట కూడా శ్రవణం చేసుకున్నందు వల్ల ఆ మాట జ్ఞాపకాన్ని తీసుకుని ఆ మాట మననం చేసుకుని ఆ మాట నాన్న కూల్గా ఉంటున్నామా, అది ఇతరుల మాటలు మన జ్ఞాపకానికి ఎలా అవుతున్నాయి, ఈ రెండింటికి కొద్దిగా డిఫరెంట్ చూసుకుంటా ఉంటే అదండి జరుగుతుంది. అంటే కూలికి అలవాటు పడిపోతాం కదండి. ఇప్పుడు ఎండలోకి వెళ్ళి నుంచోమంటే ఎవరి నుంచి ఉంటారండి అంటే అంటే నీడ విలువ తెలుసు, చల్లదనం వైపు విలువ తెలుసండి. చల్లదనం వైపు విలువ తెలుసు కనుక లేదండి. అంటే ఇంట్లో వేసి కారులో వేసి గమ్యం వేసి ఇలాగండి ప్రయాణంలో జంతువులు ఆ మాటిచ్చే ఆ సుఖం, మాటిచ్చే ఆనందం, మాటిచ్చే శాంతి అది ఇస్తుందండి. అది అనుభవించడమేండి. మనం ఎంత ఎత్తే ఆయన దగ్గర నుంచి ఎంతే అంత అనుభవించే ఆనందంగా హ్యాపీగా ఉంటున్నాం అనుకోండి. అంత నువ్వు బయటికి ఎంజాయ్మెంట్కి వెళ్ళవలసిన అవసరం ఏంటండి. ఒకవేళ బయటికి ఎంజాయ్మెంట్కి వెళ్తున్నాం అనుకోండి, ఇల్లుగా వేడెత్తుతాను అనుకోండి, వెంటనే వచ్చేస్తున్నాం కదండి. అలాగే ఎప్పుడైనా మనం ఉండలేం కదండి బయటికి వెళ్తాం కదండి. ఈ బయట ఇతర గొడవలు, ఇతర ఎంజాయ్మెంట్లు, బయట గొడవల్లోకి వెళ్ళామనుకోండి అంటే డిఫరెంట్ అండి.
అది ఆ వేడి తెచ్చిపోతుంది కదండి. అదే అప్పుడు మన పరిణామం ఎలా ఉంటాము అదండి. అంటే మనకు అవి పరిణామం మనని గమ్యానికి తీసుకెళ్ళేమో తెలియదు కదండి. అది అందుకేంటంటే మొదటి పని ఏంటి, పొద్దుట లేచాక మన జీవితంలో మొదటి నీకు లోపలికి పరిచయం మొదటి పని ఏంటి అంటే నువ్వు గమ్యాన్ని చేరు. నీ జీవితానికి నువ్వు 10 గణాలు బతుకున్నాక జీవితానికి గమ్యం ఏదో పెట్టుకోవాలి కదండి. ఆయనే గమ్యంగా ఆయనే ఉంటారండి. అంతే మనం పెట్టుకోలేమని పెట్టుకోవడానికి ఆయన మన పెట్టుకోలేము. ఆయన గమ్యం అనుకున్నప్పుడు ఆయన గమ్యానికి ఎవరు తీసుకెళ్తారు రానండి. ఆయన దగ్గర నుంచి వచ్చిన మాటలే ఆయన గమ్యం తీసుకుంది. ఒకసారి టైం పక్షం అయ్యా అంటే అక్కడ జ్యోతి ఒకసారి అక్కడ చెప్పారు కదండి నాన్నగారు. టాపిక్ అక్కడ మీటింగ్ అయిపోయాక మా మామూలుగా మీటింగ్ అయిపోయాక కొత్త మాట్లాడుకోవాలి. మళ్ళీ మీటింగ్లో చెప్పిన సబ్జెక్ట్ అంతా మళ్ళీ భక్తుల నుంచి ఉంటారు కదా మటుకు అంతా అందరినీ పలకరించుకుంటూ ప్రేమగా మాట్లాడుతూ మరి ఎంతో మళ్ళీ అందరినీ ప్రతి ఒక్కరిని సృష్టి పడకుండా కలిసే కాలు ప్యూర్ కదండి. లోపల ప్యూర్ కదా. అంతా అంటే ఇప్పుడు మీటింగ్ అయిపోయిందండి, వస్తున్నారు నాన్నగారు వచ్చారండి. మామూలుగా కారు ఎక్కారండి. కారు ఎక్కిపోయాక పిలిచి కొన్ని ఏదైనా అంటే ఏ మాట ఏ టైంలో ఎప్పుడు చెప్తే ఏ పడుతుందో అప్పుడు పెట్టాలి. చెప్పిన టైం కూడా పట్టాలి కదండి. కారు ఎక్కిపోయారండి. కారు ఎక్కిపోయాక అప్పుడు వాళ్ళ కారు ఎక్కారంటే డోర్ వేసుకోవాలంటే ఇలాగా చెయ్యి ఊపుతారు కదండి. అలా వచ్చాను. అప్పుడు ఏమన్నారంటే అండి నాన్నగారు అదే అక్కడ అందరూ ఉన్నారు కానీ ఎవరో ఒకటి పేరు పెట్టాలి కదండి. పేరు అదే ఎవరి పేరు అప్పుడు తెలిసింది కదండి. ఇప్పుడు ఎదుటి వాళ్ళకి నాన్నగారు పళ్ళు ఇచ్చారనుకోండి, ఎదుటి వాళ్ళకి ఏదైనా పలకరించారనుకోండి, ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నారు అనుకోండి, ఎవరో ఒకరితో మాట్లాడుతున్నారు. ఆయన ప్రేమ పలకరింపు రూపంలోనో మాటల రూపంలోనో ఆదరణ రూపంలోనో అసలు వస్తుంది కదండి. ఆ రూపం దగ్గర నుంచి ఎవరికి వచ్చినా మనకే వచ్చినట్టు అనిపించేది కాదండి. అది ఉంది మన పలకరించి మన పేరు పెట్టి పిలిచి మన పలకరించి మనతో ప్రత్యేకంగా మాట్లాడితే పలకరించి మాట్లాడితే అప్పుడు ఆనందం ఉండేదండి. అలాగే అందరినీ ఆయనకి ఎవరిని పలకరించాలంటే ఆయన పలకరించుకోవాలి. ఎవరితో అవసరం లేదనుకుంటే అది తోటి ఉన్నది ఏంటో ఆయన తెలిసి చేస్తలేదు అనమాట. అప్పుడు ఆ చెప్పటం వాళ్ళని పలకరిస్తారండి, వాళ్ళని ప్రేమగా చూడతారండి, వాళ్ళ చేతిలో పళ్ళు పెడతారండి, వాళ్ళని అన్నీ అడుగుతారు అనుకోండి. పక్కన మనం ఉన్నాం మనం ఏమి పలకరించలేదనుకోండి అసలు మామూలుగా అనేది. వీడికి ఏమనిపించిందో చూసుకుంటారు, ఆడికి ఏమనిపించిందో చూసుకుంటారు. అక్కడ ఇద్దరికి బాగండి. ఆడికి నేర్పవలసింది ఆడికి నేర్పుతారండి, వీడికి నేర్పవలసింది వీడికి నేర్పుతారండి. వీడు వాసన ఆడి పేరు పెట్టి నా పేరు పెట్టి పళ్ళు చేతిలో పెట్టి నన్ను ఎంత పలికించనుకోండి. అప్పుడు దేహంతో ఎంత తాదాత్మ్యం చెందున్నామో నా పేరు పెట్టి పిలిచేసరికి ఎంత ఆనందంగా ఎంత ఆనందిస్తానో. అలాగే మళ్ళీ మిమ్మల్ని కూడా మీ పేరు పెట్టి పలకరించి మిమ్మల్ని పలకరిస్తారు. నా ఎదురుగానే పలకరించుంటారు కదండి. నన్ను నా పేరు పెట్టి పిలిచినప్పుడు వచ్చిన ఆనందం మీ పేరు పెట్టి మిమ్మల్ని పిలిచినప్పుడు అంత ఆనందం నాకు రాదు కదండి. మామూలుగా ఆ టైంలోనండి, ఆ టైంలో ఆ భేద బుద్ధి ఏంటో, ఆ బలహీనతలు ఏంటో, వాళ్ళు ఆ టైంలో ఎలా కరెక్ట్ చేయాలో ఇద్దరిని, ఆ టైంలో ఎలా కరెక్ట్ చేసుకుంటూ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ అక్కడ టీచింగ్ ఏం చెప్పాలని చెప్పి అసలు టీచింగ్ అనేది అది ఋషుల్లో లెక్కైతే సుఖమహర్షికి అంటే టీచింగ్ సుఖమహర్షి తర్వాత మేము ఋషులు అందరూ అని అంటారండి. అలాగే టీచ్ చేయటం అనేది అక్కడ నుంచుని మాట్లాడడం కూడా అలా పలకరిస్తూ కూడా ఉరికేదంటే మళ్ళీ ఏమనిపించిందంటే అప్పుడు టైంలో నాన్నగారిని చాలా దండించి ఇప్పించాము. నేను మామూలుగా కాదు మామూలుగా విన్నారు కదా, వెళ్ళిపోవచ్చు కదా నాన్నగారి కారుకి వెళ్ళిపోవచ్చు, వీళ్ళు వెళ్ళిపోవచ్చు కదా, ఇద్దరు కలుపుతుందని అక్కడ మిగతా వాళ్ళందరికీ కూడా అందరికీ ఇబ్బందిలే కదండి పాపం అండి. ఏమో మరి ఆ అవతారం ఏంటో తెలియదండి.
టీచింగ్ ఏంటో తెలియదు, తెలియదు తెచ్చానండి. అప్పుడు ఎలా ఉంటాము అదండి. అప్పుడు కూడా మరి లోపల బలహీనతలో ఏముందో అదండి. మన పేరు పెట్టి పిలిస్తే నేను నా పేరు పెట్టి ఆరోగ్యం అన్నాను అనుకోండి, నాకు ఎంత సంతోషం వచ్చిందో. మళ్ళీ మిమ్మల్ని పిలిచినప్పుడు కూడా అంటూ ఉంటాను కదండి, అప్పుడు నా మొక్క ఎలా ఉందో ఇప్పుడు ఏమనుకో ఎలా ఉందో అవన్నీ పరిచిపెట్టుకుని వీడికి సమభావం లేదు, వీడికి దేహభావం ఎంత. అప్పుడు మన పేరు పెట్టి పిలిచారు కదా, మనం ఏదో భక్తులు అందరికంటే మనమే ఎక్కువ మనకు అనిపించిందండి. అలా అందరూ భక్తులేనండి. అసలు అది తీర్చేయడం అనేది, ఆ పిలవడం అనేది, ఆ పలకరించడం అనేది చూడండి. అది ఆ నాన్నగారు సాధ్యం అది వేరండి. మరి ఎప్పుడు అంటే ఎందరో మహానుభావులు అందరికీ వందనం అన్నట్టు మనం అందరినీ చూడలేదు కదండి. మరి అందరూ నాన్నగారిలాగే బోధించి ఉంటారేమో మనకు తెలియదు కదండి. అంటే టీచింగ్లో ఒక ప్రత్యేకత ఉందండి నాన్నగారికి. అది అంటే అన్నీ అక్కడికక్కడండి. అక్కడ స్టేజ్ మీద మీటింగ్ సబ్జెక్ట్ ఏమో అక్కడండి, కానీ ఇంటప్పుడు మామూలుగా మాట్లాడేవారు కానండి. అంటే కృష్ణుడు భగవంతుడు ఎప్పుడు కూడా స్టేజ్ మీద నాన్నగారు ఏ మీటింగ్ చెప్పినారు కదండి. మిగతా టైంలో పలకరింపు కృష్ణార్జునులు ఎలా కలిసి ఉండేవారు అలాగే అందరితోటి కలిసి ఉండేవారు కానండి. స్టేజ్ ఎక్కేసరికి అండి భగవద్గీత చెప్పినప్పుడు మటుకి కృష్ణుడిగా కృష్ణగీత పేరు రాలేదు కదా. అంటే భగవంతుడు అయ్యి భగవద్గీత బోధించాడు భగవంతుడు. అలాగే స్టేజ్ ఎక్కి సబ్జెక్ట్ ప్రారంభించారంటే ఇంకా రాజీ లేదనమాట అదండి. అక్కడ నాన్నగారు బోధిస్తున్నారని అనిపించేది స్థితి చాలా తక్కువ అండి అసలు. అలాంటి అక్కడ రాజీ లేకుండా కరెక్ట్గా భగవంతుడైవి భగవంతుడు సరాసరి డైరెక్ట్గా చైతన్యమే భగవంతుడి ఆ రూపం ద్వారా ప్రవహిస్తూ ఎవరికి అంత వేల జనాలకి ఎవరికి అవసరమైన దానికి అలా చెప్పడం అనేది అందరూ అనుభవించిన విషయమే కదండి. మనం అందరూ అవన్నీ చూసి అలా అనుభవించాము కదండి. చేయాలండి అంటే అప్పుడు ఒకసారి ఇలాగా వస్తామంటే మామూలుగా అనమాట చెయ్యుంటే మామూలు ఇంటికి వెళ్తాం కదండి. అంటేనే మరి ఆ రోజు సబ్జెక్ట్ ఏదో ఏ రోజు సరిపడిన మేత ఆ రోజు ఫుడ్ ఎలా తింటాము, అదే ఏ రోజు సరిపడిన ఎవరు బలం అది వాసనను ఉద్దేశించి చెప్పేవారు, కానీ ఉడికి అసలు మాట వచ్చేది కాదండి. వాళ్ళ లోపల బలహీనత ఎలా ఉందో, మన జీవితం ఎలా ఉందో, మన ప్రవర్తన ఎలా ఉందో అది అక్కడికక్కడ కరెక్ట్ చేయడం కోసం మామూలుగా ఇంటికి వెళ్ళాక చేసుకునేది చాలా తక్కువ అండి. నాన్నగారు దేహం ధరించగా అప్పుడైతే ఇప్పుడైనా అందుకే మనం చేసేది తక్కువ, మన చేసేది తక్కువకి మనసుకు చేత కాదని కదండి అసలు అండి. ఏమి చెయ్యక్కర్లేదు, అది దాన్ని పక్కన పెట్టడం వస్తే చాలండి. మనసుని పక్కన పెట్టడం వస్తే అంతా బాగేదండి. మనసుని పక్కన పెడితే ఉన్నదే భగవంతుడని కదండి. అని నీ మనసుని పక్కన పెడితే నీ బతికే నాలో బతకొచ్చానండి. ఇప్పుడు నాకు చెప్పలేదు, ఇప్పుడు ఎక్కడా బతకక్కర్లేదు అండి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నీకు మనసుని పక్కన పెట్టడం ఇంత సబ్జెక్ట్ శ్రవణం అప్పటానికి నాన్నగారు సహవాసం చేసాం, శ్రవణం చేసాం, మననం చేసుకున్నామండి. అంటే ఇలాగే ఈ దేహం మనం అనుకుని, ఈ ఇల్లు మనదనుకుని, ఈ పరిసరాలు, ఈ వాతావరణం ఇవన్నీ నాయనుకుని, ఈ మమకారం, అటాచ్మెంట్లు ఇవన్నీ నాయనుకుని, ఆయన సబ్జెక్టు, ఆయన టీచింగ్లు అంతా అలా బతకడం కోసమే అయ్యుంటే దేహం ధరించి భూమి మీదకి ఎందుకు వస్తారండి. అలా కాకుండా అటు టర్నింగ్లు అన్నీ తీసి అన్ని మలుపులు తిప్పి అందుకు ఆయనలో మన మనసుని పక్కన ఎలా పెట్టించాలో మన చేత మనం మనసు పక్కన తప్పుకోమంటే తప్పుకోదండి. మన చేత మన మనసుని ఎలా పక్కన పెట్టించాలో అలా పక్కన పెట్టించి ఆయనలో ఉంచుకుని ఆయనలో బతికించుకుని ఆయన స్వరూపంగా అనుభవంలో వద్దామని నాన్నగారు ఉపయోగం చెప్పేవారు. చెప్పే సబ్జెక్ట్ అంతా ఎందుకంటే ఇలా ఇలాగే బతికేస్తున్నాం అనుకోండి, నాన్నగారు దర్శనం చేసుకోకముందు మనం ఎలా బతుకుతున్నామో అలాగే బతికేస్తున్నాం అనుకోండి, అలాగే జీవించేస్తున్నాం అనుకోండి, ఇంకా మరి నాన్నగారు దేహం ధరించి భూమి మీదకి వచ్చి బయటించండి. అసలు ఆయన దేహం అంటే ఇప్పుడు దేహం లేకుండా కూడా చేయగలరు కదండి. మరి దేహం లేకుండా కూడా చేసి తనంతటి తానుగా చేసే భగవంతుడు దేహం ధరించి రావటం ఎందుకండి. మరి ఇలా బతుకుతున్నావు కదా, నువ్వు బతకవటం ఇలాగ జీవిస్తున్నావు, ఇలా బతుకుతున్నావు, ఇలా జీవించి ఇలా బతికితే నీ హృదయంలో నేను అంతర్యామిగా ఉన్నాను. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని గ్రంథాలు చదివినా నీకు అర్థం కావట్లేదు.
నేను దేహం ధరించి వచ్చి నీకు తెలియజేసి, అంటే అసలు ఎందుకంటే మనకి ఒక బడిని చూసేసరికి అక్కడ స్కూల్ చూసామనుకోండి, అక్కడ బడి అది చదువు జరుగుతుంది. ఇక గుడి చూసేసరికి దేవుడు ఉన్నాడని గుర్తు ఎలా ఉందో అలాగని మేము దేహం ధరించి భూమి మీద కూడా రావటం ఎందుకంటే అసలు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని గుర్తింపు నీకు రాలేదు. ఆ గుర్తింపు ఎన్ని పుస్తకాలు చదివినా, భగవద్గీత చదివినా, ఏం చదివినా అంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని గుర్తింపు తీసుకురావడానికి నేను దేహం ధరించి భూమి మీదకి వచ్చానని చెప్పాను. అంటారు భూమి మీద చేసి ఆ గుర్తింపు మనకు తీసుకురావాలి కదండి. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని గుర్తింపు తీసుకురావాలి. ఆ భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని గుర్తింపు తీసుకొచ్చి ఈ మిగతా కానిదంతా మనం కాని చెత్తాచెదారం, కాని దేహం, కాని మనసు, కాని ఇంద్రియాలు, ఎందుకు పనికిరాందంతా మనం అనుకుని బతుకుతున్నాం జీవితం. అలాగే బతికేసి ఆయనకి అర్చనలు, ఆరాధనలు, పూజలు చేయించుకోవడం కోసం మట్టికి నాన్నగారు దేహం ధరించి రాలేదండి అసలు. అది ఆయనకి అర్చనలు, ఆరాధనలు, పూజలు దేవుడికి చేస్తూ ఇలా తయారయ్యారు. అది ఆయన అంతటి వాళ్ళని చేసుకుందామని ప్రతి ఒక్కరిని నాన్నగారు అంతటి వాళ్ళని చేసుకోవడం కోసం నాన్నగారు దేహం ధరించి వచ్చారు. ఆయన ఏ సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తున్నారో అదే సుఖం, అదే శాంతి, అదే ఆనందం మనకు అనుభవంలోకి తీసుకురావాలి. అలా మనకు తోచినట్టు జీవించేసి మనకు అనుకున్నట్టు బతికేసి ఇలా బతికితే నేను ఈ ఉదయం అంతర్యామంగా ఉన్నాను. స్వరూపంగా అనుభవంలోకి రావాలి కదండి. ఇప్పుడు స్వరూపంగా అనుభవంలోకి రావాలంటే ఎలా వస్తారండి మరి భగవంతుడు? అది నాలో బతికేటట్టుగా నేను చేసుకుంటానండి నాకు అది. అందుకు ఇప్పుడు మనిషి సరసంగా విలువకు ప్రాధాన్యత ఇచ్చేస్తాడండి, చెప్పక్కర్లేదండి. ఇప్పుడు డబ్బు విలువ తెలుసు, డబ్బు దాచుకోమని ఎవరికి చెప్పక్కర్లేదు. బంగారు విలువ తెలిసి దాచుకోమని చెప్పక్కర్లేదు. విలువ తెలియదు ఏంటంటే జ్ఞానం విలువే తెలియదు అనమాట. ఆ జ్ఞానం విలువ తెలియక జ్ఞానాన్ని దాచుకోవడం, జ్ఞానాన్ని బయట పెడుతున్నామండి. మిగతా అన్నీ లోపల ఆక్రమించి చోటు చేసుకుని ఉన్నాయి. అప్పుడు జ్ఞానం విలువ తెలియజేశారండి. జ్ఞానం విలువ ఫస్ట్ జ్ఞానం విలువ తెలియజేస్తూ మొదలు పెట్టారండి. ఉన్నదాని గురించి ఎవరు జ్ఞానం విలువ చేశారు. మన మనసు ఎందుకు పనికి రాకపోయినా, ఎంత చెత్తా చెదవడమైనా, మనం ఎందుకు పనికిరాని వాళ్ళమైనా, నువ్వు ఎందుకు పనికిరాని వాడు, నీకు మోక్షానికి, జ్ఞానానికి అర్హత, యోగ్యత లేదని ఏ ఒక్కరిని అనలేదు కదండి. ఎందుకు పనికిరాని వాడికి కూడా అర్హత తీసుకొచ్చి, యోగ్యత తీసుకొచ్చి మొత్తం అన్నీ తీసి తెచ్చుకుంటున్నారు కదండి. అవన్నీ తీసి తెచ్చుకునండి మామూలుగానండి. ఆ జ్ఞానం విలువ తెలిసి మోకాలు రాసుకుని పౌరులు కూడా జరగకుండా నీ జ్ఞానం వచ్చేస్తుంది అలా అండి. అది దేవుడిగా కనిపించే దూరం అయిపోతామని, గురువుగా కనిపించే దూరం అయిపోతామనేది. దేవుడు కానీ గురువు కానీ కనిపించడం మాది జీవుడు సామాన్య మానవుడిగా కనిపించి మనలో కలిసిమెలిసి తిరిగి బోధించారు. గురువుగా అంటే బోధ కూడా దూరం అయిపోతుంది. అంటే ఒక గురువు కానీ దేవుడు కానీ మనకు కనపడక మనమేమో దేవుడు వస్తూ అనుభవం లేదు, ఉన్నది అహంకారం. మనందరికీ తెలియబడిపోవాలనుకుంటాం. ఆయన భగవంతుడు దేవుడై వచ్చండి. దేవుడని ఎవరికి తెలియకుండా ముసలికి వాళ్ళ శరీరాలు ఇచ్చిపెట్టారు. అంటే దేవుడని మనం వీళ్ళకి కనిపించకూడదు. అంటే దేవుడని కనిపించే దూరం అవుతానండి. నాన్నగారి దగ్గర కాదు, చల్లారి చూసాడు దేవుడిగా కనిపిస్తున్నారు అనుకోండి. అలా కాదు, మన కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యుడిగా చదువు చేసుకుని, ఒక బంధువుగా మీ మీలో ఒకరిని అంతే, నేను అంతకంటే ఉందని అలా పరిచయం ఏర్పరుచుకుని అలా నేర్చుకున్నాను కదండి. అందుకు తీసేకి కూడా మిగతా వాళ్ళు మరి అంత షేర్ తీసుకున్నారో లేదో మనకు తెలియదులేండి. మామూలుగా అంటే మనం ఒకరిని గౌరవించడం కోసం ఒకరిని అగౌరవం చేయకూడదండి. ఇప్పుడు మీకు ఇష్టమైతే గౌరవం చేసుకోవాలి. మనుషులైనా అంతేండి. మన గౌరవించి ఎదుటి వాళ్ళని చెండుపిస్తే మన అగౌరవం చేసినా పర్వాలేదు కాదండి. మన గౌరవించి ఎదుటి వాళ్ళని అగౌరవం చేస్తే అవి భరించడం కూడా కష్టం, ఎక్కువ కష్టం అవుతుంది. అందుకు అలాగా ఆ రకంగా అలాగే టర్నింగ్ తిప్పుకుంటూ వచ్చారు కదండి. ఇప్పుడు ఆయనలో మామూలుగా అందుకు జ్ఞానం లేదు. నీ మనసులో ఉన్న గొడవలు కానీ, తలంపులు కానీ, ఆలోచన కానీ, విధానం కానీ అది నీ మనసులో ఉందని తెలియజేసి మన చేత మనసును పక్కన పెట్టించండి. మన చేత అది ఎందుకు పనికిరాంది అనుకుంటే ఎక్కడ ఎందుకు దాచుకుంటామండి? అంటే మన మనసులో ఏదో విశేషం ఉందని దాచుకుంటున్నామండి. అసలు మనసు ఎందుకు పనికిరాదు మామూలుగాని, మనసు ఎందుకు పనికిరాదని చెప్పి ఆ మనసుని పక్కన పెట్టేసి ఆయనే పక్కన పెట్టించాలండి. రండి, ఆయనే తప్పుకోమనాలని లోపల అది. అందుకు అప్పుడు నాలో బతికేటట్టుగా, అందుకు నా రూపం, నా నామం, మాటలో అప్పుడు మనకి ఏం బతుకు నాలో
ఇప్పుడు అంటే శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకునండి భగవంతుడు ఆయనలో బతికేటట్టు చేసుకుని ఆయనలో జీవించేటట్టు చేసుకుని ఆయనకి సంబంధించిన మాటకు సంబంధించిన నాలెడ్జి పూర్తి తెలుసు కనుక అదే గమ్యానికి తీసుకొస్తూ అటువైపు నీకు దైవం వైపు ఆ విలువ తెలుస్తూ ఉంటే ఈ ఎందుకు పనికిరానిదని విలువ తెలియజేస్తూ ఉంటే ఎందుకు పనికిరాని ఎందుకు దాచుకుంటామండి ఇప్పుడు బంగారం పెట్టే ప్లేస్లో చెత్తా చెదారాలు పెట్టడం కదా పెడుతున్నాం చెత్తా చెదారాలు పెట్టే చోట పెడుతున్నాం అనమాట ఇక దీన్ని మీ మనసులో ఉన్నదంతా చెత్తా చెదారమే ఇక భగవంతుడు ఆయన అంతటా ఆయనే స్వరూపంగా అనుభవంలోకి వస్తానన్నాడు ఆయనలో బతికేటట్టు చేసుకుంటానన్నాడు ఆయనలో జీవించేటట్టు చేసుకుంటాడు మన జీవితానికి వెళ్ళవలసిన రోజులు వెళ్ళిపోయినండి ఇప్పుడు కనీసం 4 రోజుల్లో కుటుంబంలో ఉంటున్న అబ్బాయి 4 రోజుల్లో ధరించాడు బుద్ధిని చూసేయండి అన్నీ వదిలేసుకునండి మరి ఇంతకాలం శ్రవణం చేసి సబ్జెక్ట్ మననం చేసుకునండి ఇంకండి మనం జీవించేది ఆయనలో జీవించేటట్టు ఆయనే గమ్యానికి పెట్టుకుని చేసేసినప్పుడు అందుకు ఏ రోజు కాదు అసలు నీ పని ఏంటి అంటే నీ మొదటి పని ఏంటో నీ జీవితానికి మొదటి పని ఏంటి నా జీవితానికి మొదటి పని ఏంటంటే భగవంతుడిలో నా ఉపాధి ద్వారా దేహం ద్వారా ఏం జరిగినా పర్వాలేదు అది ఏం కేటాయించేస్తే జరుగుతుంది అనమాట అది నా ఉపాధి ద్వారా దేహం ద్వారా ఏం కేటాయించేస్తే అది జరుగుతుంది కానీ నువ్వే గమ్యం అంటే నీలో బతికే ఆయనలో నాలో బతికేటట్టుగా నాలో జీవించేటట్టుగా చేసుకుని అప్పుడు నేను స్వరూపంగా నీకు అనుభవంలోకి వస్తాను కానీ నువ్వు నన్ను నా దర్శనం చేసుకోకముందు నన్ను చూడకముందు ఎలా బతుకుతున్నావు ఎలా జీవిస్తున్నావు అలాగే బతికేసి అలాగే జీవించేసి నాకు అర్చనలో ఆరాధనలు చేయించుకోవడానికి మేము రాలేదని చెప్పారు ఇదండి మేము ఎక్కడికి వెళ్ళినా పాద పూజలు చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళారు అక్కడ బాగా పాద పూజలు బాగా చేశారు మామూలుగానండి అసలు సబ్జెక్ట్ కూడా ఒకప్పుడు రాజీ లేకుండా మాట్లాడేవాడండి ఆ పాద పూజ చేశారంటే అయిపోయిందండి పాద పూజ అయిపోయిందనమాట మామూలుగానండి ఇది అప్పుడు మామూలుగానండి అంటే మామూలుగా ఇప్పుడు మనకి చేయలేని వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అయ్యో అంత మనం చేయలేకపోయినా ఎవరో ఒకరు చేస్తున్నారు కదండి నాన్నగారికి అంత వైభవంగా మరి ఇప్పుడు ఇక్కడ మనం చేయలేకపోయినా ఎవరో ఒకరు చేస్తారు అంత జ్ఞాని కదండి ఆ శరీరం చైతన్యం వాడుకున్నప్పుడు అర్చన ఆరాధనలు అవన్నీ చేయకుండా భగవంతుడు ఎలా ఊరుకుంటాడు అంటే అది ఎందుకంటే భగవంతుడు ఎవరికి ఏ పని కేటాయింపు చేస్తే ఆ పని వాళ్ళ డ్యూటీ ద్వారా జరుగుతారు అంటే అయిపోయిందండి అయితే అంటే అందరి ద్వారానే కూడా ఎవరికి ఏ పని కేటాయింపు చేసేలా జరుగుతుంది ఇప్పుడు ఇంతకుముందు బతికేటట్టు ఇంతకుముందు జీవించేటట్టుగా జీవిస్తే హృదయంలో ఉన్న అంతర్యానికి ఏమో అనుభవంలోకి వచ్చేడు ఇవన్నీ మనసులో చెప్తా చదవాలంతా పనికిరానంతా ఫస్ట్ ఏమో నీకు ఎంత భక్తమ్మా ఎంత శ్రద్ధమ్మా అలాంటి నీకు విశ్వాసం బాగుందా ఈ బాగుంది అని చేత తీసుకున్నాక తర్వాత ఏమో మనసులో చెత్త అంతా తీసి అది రాదు అంటే ఎందుకంటే చెత్త అంతా లోపల చేసావు దేవుడిని ఏమో హృదయంలో పెట్టుకోవడానికి ఖాళీ లేదు మనం హృదయంలో భగవంతుని హృదయంలో పెట్టుకోవడానికి ఖాళీ లేక ఈ పాద పూజలు ఈ పూజలు ఇవి చేసి మనిషి సరసాలకు ఏంటంటే అందుకు విలువను దాస్తాడు అన్నది అందు గురించి ఎలా నిమ్మలంగా ఆయనలో బతికేటట్టు ఆయనలో జీవించేటట్టు జీవితానికి ఆయనే గమ్యమయ్యేటట్టుగా అలా 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 బతికేటట్టుగా అలా జీవించేటట్టుగా ఆయనే గమ్యాన్ని పెట్టుకునేటట్టుగా అటు మలుపు తిప్పకపోతే నాన్నగారు దేహం ధరించి భూమి మీదకి వచ్చిన అవతారానికి కూడా విశేషం ఆయన భూమి మీదకి వచ్చిన విశేషమే అదే అసలు అటు మలిచేస్తారండి అంతేగాని మన చేత ఏదో చేయించుకోవడం కోసం రాలేదండి మళ్ళీ ఏదో చేసినా దూరం అవ్వద్దండి చేసినా పర్వాలేదండి నాన్నగారికి ఏది చేసినా పర్వాలేదండి దండేసినా పర్వాలేదు పువ్వు వేసినా పర్వాలేదు ఎన్ని ఏం చేసుకున్నా పర్వాలేదన్నమాట అండి నాకు రోజు అన్ని చోట్లకి మీటింగ్లు చెప్పడానికి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు అదే రాజరాజు గారు అయ్యి వస్తారు మంచి చేసి అవి పట్టుకుని బట్టలు అయ్యి రెడీ అయిపోతాము బయలుదేరుతారు కదండి నాన్నగారు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ మెట్లు దిగేటప్పుడు అక్కడ అన్ని మీద ఇలా భగవాన్ ఫోటో కుర్చీలో భగవాన్ ఫోటో దిగాడండి ఆ కుర్చీలో ఉన్న భగవాన్ ఫోటోకి ఇలా చూసేవారంటండి ఇలా చూశారండి చూస్తేనే అందరికీ ఇంటికి దగ్గర నుంచి బయటికి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు బయటికి బయలుదేరినప్పుడు దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరుతారు కదమ్మా మీరు అందరూనే మరి మేము అలాగే మాకు అందరూ దేవుడి దండం పెట్టుకెళ్తారు కదా కొంచెం దండం పెట్టుకుని వెళ్దామా భగవానికి అని ఎప్పుడన్నా ఒకసారి అనిపిస్తే చేతులు నుండి ఇలా దగ్గరికి తీద్దామని అనిపిస్తే మళ్ళీ నాకు దూరం కాకు
ఇద్దరు దూరం అయిపోతాం కనిపిస్తుంది, భగవంతుడికి దూరం అయిపోతాం అన్నాను. ఇప్పుడు చాలా చూస్తానంటే కళ్ళతో చూసుకుని వెళ్ళిపోతాను, దాన్ని కూడా పెట్టాలనిపించలేదు. అలా ఏంటంటే నాన్నగారికి ఏది చేసినా మనకి భగవంతుడికి మరి అర్చనలు ఆరాధనలు ఏది ఏ టైంలో సందర్భంలో ఏది చేయాలన్నీ జ్ఞానికి ఎలా జరగాలో ఈశ్వరుడు ఆజ్ఞ కదండి. ఆ రకంగా అందరం ఉపాధి ద్వారా అలాగా జరిగిన దూరం కాకుండా లోపల ఇన్నర్ లైఫ్లో మట్టికి దగ్గర బయట భౌతిక జీవితంలో అన్నీ చెయ్యాలండి అర్చన తీసుకుని, ఇన్నర్ లైఫ్లో నాకు దూరం కావద్దు. వీటి పేరు నాన్నగారికి దగ్గర అవుతున్నాము దూరం అవుతున్నాము లోపల చూసుకుంటామని చెప్తానండి. కానీ లోపల ఇన్నర్ లైఫ్ ఒకటి ఉందని సంగతి మర్చిపోతుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. Tidak, mak makan dia.